श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। శ్రీ గురుభ్యో నమః. నిన్న మనం 70-71 శ్లోకం, ఈ రెండు శ్లోకాల యొక్క నామార్థాలు చూసాం కదండి. 71వ శ్లోకంలో బ్రహ్మస్వరూపముగా పరబ్రహ్మ తత్వాన్ని, అనంత తత్వాన్ని మనం ఆ శ్లోకంలో తెలుసుకోవడం జరిగింది, దశ విధ బ్రహ్మ రూపములుగా. అదేవిధంగా ఇప్పుడు ఇవాళ 72వ శ్లోకంలో కూడా మహా అన్న శబ్దంతో కూడిన గొప్ప నామాలు, అంటే భగవంతుడి తత్వాన్ని అన్ని విధాలుగా బ్రహ్మస్వరూపముగా, బ్రహ్మణ్యముగా, బ్రహ్మకృత్ బ్రహ్మవిద్, ఇట్లా వేద విజ్ఞాన స్వరూపముగా పరమాత్మని తెలుసుకున్న తరువాత ఆయన యొక్క గొప్పతనాన్ని, ఉన్నతత్వాన్ని ఇంకా గొప్పగా చూపించేటువంటి నామాలని ఈ శ్లోకంలో మనం చూస్తున్నాం. అన్నీ కూడా ఈ శ్లోకంలో మనం గమనించినట్లయితే ప్రతి నామము కూడా, ప్రతి శబ్దము కూడా, ప్రతి నామము కూడా మహాశబ్దముతోనే కలిసి కనిపిస్తున్నది. అంటే ఆయన చూపించే ఉదార స్వభావం కావచ్చు, ఆయనకున్న గొప్ప శక్తియుక్తులు కావచ్చు, ఏవైనా సరే అన్నీ కూడా ఉన్నతోన్నతమైనవి, అంతకు మించినవి మరొకటి ఉండవు అని మనం ఎన్నోసార్లు తెలుసుకుంటూ వచ్చాం కదా. అవే మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ పునశ్చరణ జరుగుతున్నాయి అని అనుకుందాం. ప్రతి నామాన్ని కూడా ఒకసారి శ్లోకం చూసినట్లయితే, మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతుర్ మహాయజ్వ మహాయజ్ఞో మహాహవిహి. భక్తుని పరంగా చూస్తూ, భక్తి పరంగా చూస్తూ మనం దీన్ని ఒకలా అర్థం చేసుకోవచ్చు, భగవంతుడి పరంగా చూస్తూ ఒకలా అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి అర్థమయ్యేది ఏమిటి అంటే, నిజమైన భక్తి చూపించిన వాడు ఎవరైనా ఉంటే వారు సాక్షాత్ భగవత్ సమానులు. అంటే ఇన్ని లక్షణ స్వభావాలు కలిగి ఉన్న భగవంతుడి గురించి తెలుసుకుంటూనే అవి ఉన్న భక్తుడు కూడా భగవత్ సమానం అయిపోతున్నాడు. ఇన్ని లక్షణాలను సాధించుకున్న తరువాత, ఇన్ని గుణగుణాలను పెంపొందించుకున్న తరువాత మరి ఆ భక్తుడికి భగవంతునికి తారతమ్యాన్ని చూడలేము అన్న విషయం మనకి ఈ నామాలలో తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చే నామాలను గమనించినట్లయితే, మహాక్రమ, మహాకర్మ, మహాతేజ, మహోరగ, మహాక్రతు, మహాక్రతు అండి ఇక్కడ నామం, మహాయజ్వ, మహాయజ్ఞ, మహాహవిహి. ఇవి ఈ శ్లోకంలో మనం చూసేటువంటి నామాలు. మొట్టమొదటి నామాన్ని చూసినట్లయితే గనక మహాక్రమ. క్రమము అంటే ఒక వరుస, ఒక పద్ధతి ప్రకారం, ఒక విధానం ప్రకారం ఉన్నదాన్ని క్రమ పద్ధతిలో ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అది ఒకటి సూచిస్తుంది అని అనుకుంటే, మరొక అర్థం క్రమము అంటే అడుగులు అన్న శబ్దాన్ని సూచిస్తుందండి. కాబట్టి అందుకనే ఆయనకి త్రివిక్రముడు అన్న శబ్దాన్ని ఇచ్చినప్పుడు అర్థం తెలుసుకున్నాం కదా. 3 అడుగులతో అన్ని లోకాలని ఆక్రమించిన వాడిగా, ఆ ఆక్రమణ స్వీకరించడం అనేది అక్కడ ప్రవేశించిన తర్వాతే జరుగుతుంది కదా. కాబట్టి క్రమము అంటే చలనము లేదా గమనము అన్న శబ్దాన్ని కూడా, అన్న అర్థాన్ని కూడా ఇస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆ 2 అర్థాలను ఉద్దేశించి మనం ఇక్కడ ఈ నామాన్ని గ్రహించవచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి మహాక్రమ అన్నప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టు గనక ఆయన కోసం, అంటే భగవంతుని కోసం వేసే ప్రతి అడుగు కూడా ఆయనకి దగ్గర చేస్తుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, 1 అడుగు భగవంతుని వైపు భక్తుడు వేయగలిగితే 100 అడుగులు సునాయాసంగా తన వైపుకు నడిపించేసుకుంటాడు భగవంతుడు అని. కాబట్టి అంతటి గొప్ప, అంటే భక్తుల యొక్క భక్తిని గ్రహించి అంతకు వారి దగ్గరికి చేరువకి రాగలిగిన వాడు పరమాత్ముడు. కాబట్టి అటువంటి పరమాత్ముడినే, అటువంటి భగవంతుడినే మహాక్రముడు అని అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి భక్తుల యొక్క ప్రతి అడుగు, అది కూడా ఎలా, మనం క్రమ పద్ధతిలో అని అన్నాం. మహాక్రమ అన్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో భగవంతుడే ఆ విధానాన్ని కూడా కూర్చాడు. అందుకనే భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనే రకరకాల సోపానాలను సృష్టించి
తద్వారా సర్వస్వ శరణాగతి పొందిన వారికి మోక్షం అనేది పొందగలుగుతాడు అనేదాన్ని కూడా మనకి వేదాలు శాస్త్రాల ద్వారా నిర్దేశించబడి ఉన్నది కాబట్టి ఆ విధానం అటువంటి క్రమమును ఏర్పరిచిన వాడిగా ఆయనని మహాక్రమ అంటే ముందు ఆయన భక్తుడనేవాడికి భగవంతుని మీద అపారమైన భక్తి కలగాలి. నిజంగా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అన్న నమ్మకం కలగాలి. ఆ తర్వాత ఆ భగవంతుని వైపే ధ్యాస పెట్టగలిగి ఆ భగవంతుడి ధ్యానములోనే ఉంటూ మరి ఏ ఇతర విషయాల మీద వ్యామోహాన్ని పెంచుకోకుండా ఉంటూ తన సాధనను భగవంతుని వైపే తీసుకువెళుతూ ఉంటే అటువంటి సాధకుడికి సాయపడడం కోసం వైరాగ్యము అంటే అన్నింటి మీద ఒక విముఖతని, ఐహిక విషయాల మీద ఉండేటువంటి విముఖతని భగవంతుడే కలిగిస్తూ వాటన్నింటికీ దూరము చేస్తూ ఆ భక్తి జ్ఞాన వైరాగ్యముల తరువాత మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఈ మార్గాల్లో అనుసరిస్తూ వెళ్ళిన వారిని. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమాన్ని నిర్వచించి ఆ క్రమంలో సాధన చేసిన వారందరికీ తప్పకుండా ఆ భగవత్ కటాక్షం లభిస్తుందని, భగవత్ కృప కలుగుతుందని, అంటే భగవత్ సాక్షాత్కారం దక్కుతుందనేది మనకి ఖచ్చితంగా తెలుపబడిన విషయం. కాబట్టి ఆ విధమైనటువంటి విధానాన్ని ఏర్పరిచిన భగవంతుణ్ణి మహాక్రముడు అని చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఏదైనా సరే ఒకేసారి పైమట్టుకి ఎగిరి ఎత్తుకోగలిగిన సమర్థత అందరికీ ఉండే అవకాశం లేదు. కాబట్టి చిన్న చిన్నగా ఒక్కొక్క దాని తర్వాత మరొక దాని తర్వాత ఇంకొకటి అలా ఒక్కొక్క మెట్టు ఎదగి పైకి వెళ్తూ ఉండాలి అనేదే మన జీవన విధానంలో కూడా ఎప్పుడు తెలుసుకుంటూ ఉండేది. ఒకేసారి అందరాలు పట్టుకోవాలని చూస్తే కింద పడిపోతాం. కాబట్టి ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ భగవంతుని వైపు దృష్టిని మాత్రం అదే స్థిర నిశ్చయంతో కలిగి ఉండగలగాలి అనేది మనం భగవంతుడి ద్వారానే తెలుసుకున్న విషయం. ఎవరో చెప్పింది కాదు కదా, ఆయన ఇచ్చిన వాటి ద్వారానే తెలిసిన విషయం. అందువల్లనే ఇది ప్రారంభించిన వాడికి అదే జన్మలో అంతా దక్కేస్తుంది అని లేదండి. ఎందుకంటే మన పాపపుణ్య కర్మఫలాలు అనేవి ఉన్నాయి కాబట్టి వాటిని అనుభవిస్తున్నంత వరకు కూడా ఒకేసారి ముక్తి పొందగలుగుతాము అన్నది లేదు కదా. అవి పూర్తయ్యే వరకు తిరిగి జన్మను ఎత్తుతూ ఉండవలసిందే. కానీ ఈ దృష్టి సారించిన వాళ్ళకి, ఈ మార్గంలో వెళుతున్న వారికి పూర్వజన్మములో చేసినటువంటి ఆ కర్మల ద్వారా వచ్చేవి అనుభవిస్తూనే పూర్వజన్మలో చేసిన భగవద్ధ్యానం, భగవద్దీక్ష ఏదైతే ఉందో అది కూడా కొనసాగింపుగానే వస్తూ వాళ్లతో పాటు వారి వారి ప్రారబ్ధాన్ని బట్టి తప్పకుండా, అంటే వారు భగవంతుని వైపు ఎన్ని జన్మలలో అయినా సరే వారి దృష్టిని మరల్చకుండా ఎంత స్థిరంగా ఉండగలిగారు అన్న దాన్ని బట్టి తప్పకుండా ఒక జన్మలో ఇవన్నీ కలిసి వచ్చి వారికి ముక్తి లభిస్తుందట. కాబట్టి ఆఖరి జన్మగా ఉన్నవాళ్ళు కేవలం భగవద్ధ్యానం తప్ప మరొకటి చూడలేరేమో, భగవంతుడు తప్ప మరొకటి ఉండదేమో వారికి. అంతలా భగవంతుడి మీద ఆ అనురక్తిని పెంచుకోగలిగినదే ఆఖరి స్థాయి అవుతుందన్నమాట. ఇప్పుడు ఏదైనా మాదక ద్రవ్యాలకి ఎడిక్ట్ అయిన వాడు, దానికి బానిసైన వాడు అందులో అతీత స్థితికి వెళ్ళడం అంటే ఏంటంటే ఇంకా అది లేని పరిస్థితుల్లో చాలా వైలెంట్ గా మారిపోయి దారుణంగా తానే శిక్షించుకునేంతగా మారిపోతాడు. అలాగే భగవంతుని వైపు పూర్తిగా అనురక్తులైన వారికి కూడా మరి భగవంతుడు తప్ప ఇంకొకటి లేని ఒక స్థాయికి వెళ్ళగలిగినప్పుడు ఆ తరువాత మరి పొందేదేమిటి అంటే మాదక ద్రవ్యాలకు బానిసైన వాడికి ఆఖరికి దొక్కేది మరణమే. వాడు చేసుకున్న దుర్మార్గపు ఆలోచనల వల్ల. అది తప్పుడు మార్గం కాబట్టి అది తీసుకోకూడదు, శరీరానికి మనసుకు హాని చేస్తుంది కాబట్టి. కానీ భగవంతుడు లాభాన్ని ఇచ్చేవాడు, క్షేమాన్ని ఇచ్చేవాడు. ఈ మాదక ద్రవ్యాలకి బానిస అవ్వడం ఎలా అయితే ఉందో దాన్ని భగవంతుడికి బానిస అవ్వడంగా మార్చుకోగలిగితే భగవంతుడిని చేరే అవకాశం దొరుకుతుంది సునాయాసంగా అనేది అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అందుకే భగవద్గీతను ఉపదేశించినప్పుడు కూడా అర్జునుడికి కృష్ణ పరమాత్ముడు ఒకేసారి మొత్తం చెప్పేసేయకుండా మొట్టమొదటగా ఆయన మనసుని మార్చి ఆయన మనసులో ఉన్న వ్యాకులతని చిన్న చిన్నగా తొలగిస్తూ ఆయనకి ధైర్యాన్ని ఇస్తూ ఆ తరువాత అన్నీ చేస్తున్నది నేనే, నువ్వు కాదు, కాబట్టి నువ్వు ఆ భ్రమలో ఉండవద్దు అని తన విభూతులను తెలుపుతూ తన విశ్వరూపాన్ని చూపించి అప్పుడు ఒక మనోధైర్యాన్ని అర్జునుడికి కలిగించిన తరువాత తను కథన రంగంలోకి వెళ్లి యుద్ధం చేసే స్థితికి తనను తీసుకువచ్చాడు. అదేవిధంగా భక్తుడికి కూడా
మరి ఆ గీతోపదేశం ఆయన ద్వారా మనకే కదా అందింది. కాబట్టి భక్తుడైన వాడు కూడా ఈ మార్గంలోనే వెళుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ భగవంతుణ్ణి అందుకోవచ్చు అనేది అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఇది భక్తుని పరంగా అర్థం తీసుకుంటే మహాక్రమ అన్న నామానికి. మరొకటి మనం ఎప్పుడు చెప్పుకునేదే వామనావతార రూపంగా ఇన్ని అడుగులతోనే, కేవలం 2-3 అడుగులతోనే ఈ అన్ని లోకాలను ఆక్రమించగలిగిన వాడు కాబట్టి అటువంటి ఆ పాద క్రమము కలిగిన వాడిగా ఆయనని మహాక్రముడు. మనందరి వల్ల సాధ్యమవుతుందా? ఆయన సృష్టించిన సృష్టిలో భాగమైనప్పటికీ మనందరి వల్ల సాధ్యమవుతుందా? మనకు 4 అడుగులు వేస్తేనే ఎంత డిస్టెన్స్ చేరుతామో తెలియదు, కానీ ఆయాసం అన్నీ వస్తూ ఉంటాయి. అని భగవంతుడు 3 అడుగుల్లోనే ఇంత సృష్టిని ఆక్రమించగలిగిన వాడు కాబట్టి ఆయన ఒక్కొక్క అడుగు అంత గొప్పది, ఉన్నతమైనది అని చెబుతూ ఆ పాద క్రమాన్ని మహాక్రమ అని ఇక్కడ అర్థం చెప్తున్నారు. తర్వాత నామం మహాకర్మ. అంతటి గొప్పవాడైనటువంటి పరమాత్మ చేసే పనులన్నీ కూడా గొప్పగానే ఉంటాయి. కర్మ అనేది ఒక పనిని సూచిస్తుంది అని అనుకుంటే ఆయన చేసే ప్రతి కార్యము కూడా గొప్పదైగానే ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ మనకి ఈ శ్లోకం అన్నమాట. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ. ఇదే నామం తర్వాత కూడా వస్తుందండి, అక్కడ కూడా మనం గ్రహించవచ్చు 84వ శ్లోకంలో. కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తున్న గొప్ప పని ఏమిటి అంటే భక్తుడి పరంగా చూస్తున్నాం అని ఇందాక అనుకున్నాం. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్న భక్తుడు ఒక సరైన మార్గంలో ఒక క్రమ పద్ధతిలో సాగుతూ భగవంతుడిని పొందగలగడానికి దోహదపడినవాడు, ఆ మార్గాన్ని నిర్దేశించి ఇచ్చినవాడు మహాక్రముడు అని అనుకున్నప్పుడు అటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో సర్వస్వ శరణాగతి వేడిన వాళ్ళు, వాళ్ళని ఉద్ధరించడమే తన పనిగా పెట్టుకుని ఉన్నవాడు మహాకర్ముడు అని చెప్పబడతాడట. కాబట్టి మనకి ఒకటి నిర్దేశింపబడింది అంటే ఆ నిర్దేశాన్ని ఇచ్చింది ఆయనే, అందులో నడిపేలా చేసేది ఆయనే, అలా నడుస్తూ మనల్ని ఉద్ధరించుకునేలా చేసేవాడు కూడా ఆయనే. కాబట్టి తనని నమ్మి తన వైపు, మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక అడుగు ఆయన వైపు వేస్తే 10-100 అడుగులు ఆయన వైపుకు ఆయనే తీసుకోగలిగిన వాడు, లేదా ఆయనే మన దగ్గరకు చేరుతూ నేను నీకు చాలా చేరువలో ఉన్నాను, నువ్వేం అధైర్యపడకుండా ముందుకు నడువు అని మనకు ఒక భరోసా ఇచ్చి తీసుకువెళ్లే పరమాత్మని గురించే మనం మహాకర్మ. అంతే కదా, ఒక ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఆ ప్రయాణం సజావుగా సాగుతుంది, సంతోషంగా ప్రశాంతంగా ఎటువంటి ఆయాస వ్యయ ప్రయాసాలకు లేకుండా చేరతాము అన్నప్పుడే చాలా ధైర్యంగా ఆ ప్రయాణాన్ని చేయగలుగుతాం. మధ్యలో ఏవైనా ఆటంకాలు వస్తాయేమో, ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతాయేమో, అనుకోని అవాంతరాలు వస్తాయేమో అన్న సంకోచం, సంశయం మనసులో ఉందనుకోండి, ప్రయాణం ప్రశాంతంగా చేయగలుగుతామా? చేయలేం కదా. కాబట్టి అటువంటి ఒక మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తున్నాడు మహాకర్ముడిగా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయనని నమ్ముకున్న తరువాత, ఆయన తనవారు అని అనుకున్న తరువాత చిన్న చిన్న క్రిమికీటకాదులను సైతం వదిలేయకుండా వారిని కూడా తనతో పాటు తీసుకువెళ్లి వాటిని కూడా ఉద్ధరించేవాడు అన్న అర్థంలో కూడా చెప్తున్నారండి. రామాయణ కాలంలో స్వామి అవతారం చాలించి వైకుంఠానికి చేరాలనుకున్నప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి పిపీలికాది సైతం ఎన్ని జీవకోటు అంతా ఉందో వారందరినీ కూడా తనతో పాటు తీసుకువెళ్లి వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదించిన వాడట శ్రీరామచంద్ర రూపమైనటువంటి పరమేశ్వరుడు. కాబట్టి అటువంటి గొప్పవాడు మహాకర్ముడు అని అంటే ప్రతి చోట కూడా భక్తుడికి చేయూతనిస్తూనే ఉంటాడు, వాళ్ళని ఎక్కడా వదిలిపెట్టడు అనే అర్థాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మరొక అర్థం ఎలా చూడొచ్చు, ఇంతటి గొప్ప సృష్టిని చేసినవాడు, ఇంత సృష్టిని తనలోనే లయం చేసుకుంటున్నవాడు, రెండూ తానుగానే ఉన్నాడు కదా. ఇంత గొప్ప పని చేయడమే ఎక్కువ, మళ్ళీ ఇంతటి విశాల ప్రపంచాన్ని, విశాల జగత్తుని తిరిగి తనలోకి ఎంతో చక్కగా లయం చేసుకుని పునఃసృష్టి చేయగలిగిన వాడు కాబట్టి ఆయన చేసేటువంటి ప్రతి పని ఎంతో గొప్పగా ఉంటుంది అన్న ఉద్దేశంలో కూడా ఆయనని మహాకర్మ అని అర్థం చేసుకోవచ్చట. అలాగే మన సృష్టి అని అనుకున్నప్పుడు పంచభూతములను సృష్టించడం, పంచభూతాత్మికంగానే సృష్టిలో ప్రతిదీ ఉండేలా ఏర్పరచటం, అటువంటి వాటి నుండి తిరిగి మళ్ళీ నక్షత్ర గ్రహాదులను సృష్టించటం, వాటి గమనాన్ని నిర్దేశించటం, అవన్నీ కూడా సక్రమంగా నడిచేలా చూస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఆయన ఒక్కడే కదా చేశాడు. ఆయన ఇంకెవరు సాయం అన్న తీసుకున్నాడా?
ఆయన నిర్దేశించిన వారు చేస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళకి చెప్పింది కూడా ఆయనే కదా. ఇన్ని పనులు కూడా, ఇంతటి గొప్ప గొప్ప కార్యములన్నీ కూడా భగవంతుడి సృజనలో భాగంగా ఉన్నాయి కాబట్టి ఇంతటి గొప్ప కార్యములు చేసేవాడిని మహాకర్ముడు అని అనడంలో తప్పు లేదు కదా. అంతేనా? ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడో ఉన్నాడు, ఆయన ఏదో 100 తప్పుడు పనులు చేసి ఒక్క మంచి పని నలుగురికి ఉపయోగపడేది చేసినా కానీ ఆ నాయకుడిని నెత్తినెక్కి చేసుకుని ఆయన వల్లే మా అందరి జీవితాలు బాగుపడ్డాయని ఎంతగానో ఆయన్ని పొగిడేస్తూ ఆయన్ని చాలా గొప్పగా చూసుకుంటాం, ఆయన ఇంత గొప్పవాడు, అంత మంచి పనులు చేశాడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా కాకపోయినా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి. ప్రభుత్వాల్లో కూడా మంచి మంచి నాయకులు ఉంటారు, లేదా మంచి మంచి రాజులు ఉంటారు. ఇప్పటికీ వాళ్ళ కథలని, అంటే వారి రాజ్యంలో ఉండే ప్రజల సంతోషం కోసం వారిని కాపాడే బాధ్యతలను తీసుకొని ఎంతో గొప్పగా వీరోచితంగా శత్రుముఖలతో పోరాడి తన ప్రజావర్గాన్ని ఎంతటినీ కూడా కాపాడుకున్న ఎంతో మంది గొప్ప గొప్ప రాజుల కథలు కూడా మనం ఎన్నో వింటూ ఉంటాం. కాబట్టి అంత గొప్పగా చేసే వాళ్ళందరి యొక్క గొప్పతనాన్ని అక్కడ అర్థం చేసుకున్నట్టు, ఇంతటి సృష్టిని ఇంత గొప్పగా నడిచే విధంగా చేసినటువంటి ఆయన పనులను కూడా అంతే గొప్పగా చెప్పుకోవాలి కదా. మంచి మంచి పనులు చేస్తే కార్యశీలుడు అని అంటూ ఉంటాం. మరి అటువంటి కార్యశీలుల్ని సృష్టించిన వాడు కూడా ఈయనే కాబట్టి ఆయన మహాకర్మ అవుతున్నాడు. తర్వాత నామం మహా తేజాహ, గొప్పదైనటువంటి తేజస్సు కలిగిన వాడు. తేజస్సు అని అంటే ఒకటి మనకి ఎప్పుడూ తెలిసిన విషయమే, సూర్యచంద్రాదులు, అగ్నిదేవుడు, వీరందరికీ ఉన్న వెలుగు తేజస్సు కూడా భగవత్ ప్రసాదంగానే దక్కింది తప్ప వాళ్ళు స్వయం ప్రకాశులు కారు. భగవంతుడు స్వయం ప్రకాశి, ఆయన ప్రకాశం ద్వారా వెలుగొందుతున్న వారు వీరంతా. ఆయన తేజస్సుతోనే జీవితాన్ని గడుపుతున్న వారం ఈ భూమి మీద ఉన్న మనమంతా. కాబట్టి ఇంతమందికి వెలుగును ప్రసాదించగలిగిన వాడు మహా తేజోమయుడవుతాడు. కాబట్టి ఆయనని మహా తేజాహ అని చెప్పుకుంటున్నామట. కాబట్టి అటువంటి తేజస్వరూపాన్ని, ఎటువంటి తేజస్సు అని అంటే ఈ సృష్టిలో ఉన్న వారమంతా ఐహిక వస్తు విషయాల వైపు మళ్ళీ మన దృష్టిని ఉంచినంత కాలం కూడా మన అందరము అజ్ఞానులమే అవుతామట. అదేవిధంగా అవిద్యను మాత్రమే కలిగి ఉన్న వాళ్ళం అవుతామట. కాబట్టి మనందరి యొక్క అవిద్యను తొలగించి అజ్ఞాన అంధకారాలన్నింటినీ తొలగించగలిగిన జ్ఞానమయ జ్యోతి స్వరూపాన్ని ఇక్కడ మనం తేజాహ అని అర్థం చేసుకుంటున్నామండి. అంతే కదా. అజ్ఞాన అంధకారంలో ఉన్నంత వరకు భగవంతుని గురించిన ధ్యాస ఎవ్వరికీ కలగదు. మన బంధువులు బాగున్నారా, వాళ్లతో పాటు మన బంధుత్వం బాగుందా, అందరితో సంతోషంగా హాయిగా ప్రశాంతంగా గడిపేయగలుగుతున్నామా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సుఖభోగాలన్నింటినీ అనుభవించగలుగుతున్నామా, వీటి వైపే మన ధ్యాస ఉంటుంది. ఎప్పుడైతే నిజమైన భగవంతుణ్ణి తెలుసుకునగలిగిన జ్ఞానం మనకి కలిగిందో అప్పుడు ఇటువంటి అజ్ఞానం, అంటే ఈ ఐహిక విషయాలేవి నిజం కాదు అనే ఒక జ్ఞానం అనేది కలుగుతుంది. అంటే అప్పటి వరకు ఆ వస్తు విషయాల వైపు ఉన్న వ్యామోహం, అజ్ఞానము, అవిద్య అయితే అది తొలగిపోవడం, అది పూర్తిగా ఛేదింపబడి మనల్ని వాటి నుంచి దూరం జరిపి భగవంతుడి వైపుకి దగ్గర చేయడం అనేది ఏదైతే ఉందో దానిని మనం జ్ఞానము అని అర్థం చేసుకుంటే, ఆ జ్ఞానమయ జ్యోతిని అంధకారంలో ఉన్న మనందరిలో వెలిగించేవాడు కాబట్టి మహా తేజాహ అని అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ భగవంతుని యొక్క కాంతి సూర్యునికి, చంద్రునికి, అగ్నికి మాత్రమే వెలుగునివ్వట్లేదు. అవి ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఉదాహరణలు. అగ్నికి మండే గుణం కావచ్చు, సూర్యుని ఉండే సూర్యకిరణాల శక్తి కావచ్చు, సూర్యరశ్మి కావచ్చు, చంద్రకిరణాల ప్రభావం, ఆ వెలుగు కావచ్చు, ఇవన్నీ ప్రత్యక్ష సాక్షులుగా మనకి కనిపిస్తున్నాయి. భగవంతుని ద్వారానే ఇదంతా జరుగుతుంది అని. కానీ మనకు కలిగే మానసిక జ్ఞాన పరిపక్వత అనేది మనందరం ఎవరికి వారం అనుభవించవలసిన విషయం. ఇది ఇంకొకరికి కనిపించేది, వినిపించేది కాదు. ఎవరికి వారికి మాత్రమే అనుభవంలోకి రావాల్సిన విషయం. దానికోసం మనమే కృషి చేయాలి. మన కృషి ఉంటే తప్పకుండా ఆయన తేజస్సు మనలో కూడా అంధకారాన్ని తొలగిస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నామం మహోరగః. ఉరగః మహోరగః అవుతుందండి. ఉరగము అంటే 2 రకాల అర్థాలు చెప్పారు. ఉరము అని అన్నప్పుడు హృదయము అన్న శబ్దాన్ని సూచిస్తుందట. అలాగే నాగజాతి, మనకి అనంతుడు, వాసుకి, మనకి నాగజాతి ఉంది కదా, వారందరినీ కూడా ఉరగములు అని అనొచ్చట. ఎందుకంటే
హృదయము, ఉదరము, హృదయము గుండె కదండి, హృదయం ఉండే దగ్గర ప్రాంతం అంతా ఛాతీ భాగం అనుకుంటే ఆ వక్షస్థలముతో పాకే వాటిని ఉరగములు అంటారట. ఉరముతో పాకేవి లేదా ఉరముతో నడిచేవి, చలనం కలిగినవి ఉరగములు అవుతాయట. కాబట్టి అటువంటి నాగులందరిలో కూడా గొప్పవాడిని నేను అని ఆయన గీతంలో చెప్పుకున్నాడు కదా, అనంతుణ్ణి నేను, వాసుకిని నేను అని. వాటి స్వరూపముగా ఉన్నవాడు కాబట్టి మహోరగ అని చెప్పుకోవచ్చట. లేదా అనంత పద్మనాభుడు అంటే ఆ ఆదిశేషుని పైనే శయనించి ఉన్నాడు కాబట్టి అటువంటి ఉరగము పైన శయనించి ఉన్న పరమాత్మని మహోరగ అని అర్థం చేసుకోవచ్చట. అనంతుడు అనేటువంటి సర్పములు, నాగులు, సర్పజాతి వేరు, నాగజాతి వేరు, రెండు వేరు కదండి. కాబట్టి ఆ సర్పాలు, నాగజాతి రెండిటిలోనూ కూడా ఉన్నవాడు కూడా తానే, వాటి స్వరూపముగా అన్న అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చట. ఇక భక్తుడి పరంగా చెప్పుకోవాలి. భక్తి పరంగా, భక్తుడి పరంగా అంటే భక్తి తత్వంలో చెప్పుకుంటున్నామండి. మనకి భక్తి యోగం, కర్మయోగం, జ్ఞాన యోగం అన్ని యోగాలు ఉన్నాయి కదా. ఏ యోగం ద్వారా అయినా సరే భగవంతుడిని పొందవచ్చు అని. కాబట్టి భక్తుడి పరంగా అని అన్నప్పుడు భక్తి పరంగానే మనం భగవంతుడిని తెలుసుకుంటున్నామని అర్థం. కాబట్టి భక్తి పరంగా చూసినప్పుడు ఆయన యొక్క హృదయం గురించి లేదా నిజమైన భక్తుడి యొక్క హృదయాంతరంగములలో ఆయన ఎల్లప్పుడూ ప్రవేశించి ఉంటాడు కాబట్టి ఆయనని మహోరగ అని అర్థం చేసుకోవచ్చట. అదే ఎలా అంటే ఇంద్రియ విషయాల వైపు మనకు కలిగే ఆసక్తి, అనురక్తి ఎంత సులభంగా జరుగుతుందో అంటే కళ్ళతో చూసిన వస్తువునే ఆస్వాదిస్తాం, అది మనం కావాలనుకుంటాం అనుకోవచ్చు. ఏదైనా విందు భోజనం చాలా రుచికరంగా ఉందనుకోండి, అంటే మన నోటి ద్వారానే కదా తెలుసుకున్నాం దాని రుచిని, అది ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. అది కూడా ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాల ప్రోద్బలం ద్వారానే జరుగుతుంది. అలాగే మంచి శ్రావ్యమైన సంగీతం వింటున్నప్పుడు, ఇంకేవైనా సరే భగవద్ నామ సంకీర్తనలు వింటున్నప్పుడు అందులోనే పరవశించిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇంద్రియముల సహాయంతో ఎలా అయితే ఐహిక వస్తు విషయాల వైపు మన ఆలోచనలు మరలుతున్నాయో, ఎంత సులువుగా ఇంద్రియాలు మనల్ని డామినేట్ చేస్తూ ఆ వస్తు విషయాల వైపుకు మనల్ని లాక్కెళ్తున్నాయో, అంతే సులువుగా భగవంతుడు కూడా ఇంద్రియముల ద్వారానే మనలో ప్రవేశిస్తాడట. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న పోలికలో భగవంతుని గురించి అని మంచిగా చెప్పుకొని ఉంచావు వినడం అనేది. కొంతమందికి కలహ భోజనులు ఉంటారు కదా, ఎదుటివారు కొట్టుకుంటుంటేనో తిట్టుకుంటుంటేనో విని ఆస్వాదించే వాళ్ళు ఉంటారు. అది కూడా ఇంద్రియ భోగమే అవుతుంది. పక్కన వాళ్ళు కొట్టుకోవడమో, తిట్టుకోవడమో, ఏడవడమో చూసి మనం ఆనందించడం అనేది. కాబట్టి అంటే ఏడవడమైనా నవ్వడమైనా ఏదైనా సరేనండి, రెండింటిని సమభావనతో చూడగలిగిన స్థితిలో మారడం అనేది తర్వాత స్థాయి కిందకి వెళుతుంది. కాబట్టి ఆ విధంగా ఇంద్రియములు ఎలా అయితే ప్రేరేపితమై మనల్ని ఈ భౌతిక వస్తు విషయాల వైపుకి లాక్కెళ్తున్నాయో, అదే విధంగా ఇంద్రియముల ద్వారానే భగవంతుడు కూడా మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల మీద కంటే ధ్యాస భగవత్ ఆరాధన మీద, భగవత్ పూజల మీద లేదా భగవద్ ధ్యానం మీద ధ్యాస పెట్టినట్లయితే భగవంతుడు తప్ప మరొకటి కనిపించదు, వినిపించదు కదా. అందులో మొత్తం భగవంతుడినే అన్ని విధాలా చూస్తా ఉన్నప్పుడు అన్ని ఇంద్రియ శక్తుల ద్వారా కూడా, ఈ పంచేంద్రియముల ద్వారా కూడా భగవద్ జ్ఞానం మాత్రమే మనలోకి చేరుతుంది. కాబట్టి భగవంతుడే చేరినట్టు మన హృదయ స్థానంలో. ఆ విధంగా కూడా ఆయనని మహోరగ అని అర్థం చేసుకోవచ్చట. ఇది రెండు రకాలుగా మనం వాసుకి రూపంగాను, సర్పాణమపి వాసుకి అనంతశ్చాస్మినాగానాం శ్లోకం ఉంది కదండి 10వ అధ్యాయంలో. కాబట్టి సర్పములలో వాసుకిని నేను, నాగులలో అనంతుడిని నేను అని ఆయనే చెప్పుకున్నాడు. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు ఛాతీతో నడిచేటువంటి, కదిలేటువంటి సర్పజాతి ఏదైతే ఉందో లేదా నాగజాతి, వారిలో కూడా ఉన్నది ఆ పరమాత్మే అనేది అక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా సూర్య భగవానుడితో కూడా పోల్చి చెప్పారండి. ప్రత్యక్ష నారాయణుడు అని సూర్యుడినే మనం చెప్పుకుంటాం కాబట్టి ఆయన కూడా సూర్య భగవానుడుకున్న వక్షస్థలాన్ని కూడా గొప్పదిగా చూపిస్తూ, అటువంటి గొప్పదైన వక్షస్థలం ఉరమును కలిగిన సూర్య భగవానుడి రూపంలో కూడా నిత్యం ప్రయాణిస్తూ సృష్టి అంతా తన వెలుగులను ప్రసరింపచేస్తున్నవాడుగా, ప్రకాశిస్తున్నవాడుగా కూడా ఆయనని మనం
అర్థం చేసుకోవచ్చట. కాబట్టి అంటే సూర్య భగవానుడి స్వరూపముగా కూడా పరమాత్మను చూస్తున్నాం కాబట్టి సూర్యనారాయణుడు అని ఆ నారాయణ నామధేయాన్ని మనం ప్రత్యక్షంగా చూడగలిగినటువంటి సూర్య భగవానుడికి ఇవ్వడం కూడా జరిగింది అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత నామం మహాక్రతువు. క్రతువు అంటే ఏదైనా ఒక పని, భగవంతుని ఉద్దేశించి చేసే ఒక ధ్యానము లేదా ఒక పూజా విధానం ఏదైనా అవ్వచ్చు. ఇటువంటి క్రతువులు ఏవైనా మనం చెప్పుకున్నట్లయితే వాటన్నిట్లో కూడా గొప్పదైన వాడు ఆయనే అని మహాక్రతువు. ఏదైనా యజ్ఞము భగవంతుడిని ఉద్దేశించి చేస్తున్నారు అనుకుంటే ఆ యజ్ఞములన్నింటిలో కూడా గొప్పదైనది ఏదైతే ఉందో అది ఆయన స్వరూపమే. అదేవిధంగా క్రతువుల ద్వారా తేలికగా పొందగలిగిన వాడు, ఎక్కువ కష్టపడకుండానే ఆయన్ని పొందవచ్చు క్రతువుల ద్వారా అనేది కూడా అర్థమవుతుంది. అందువల్ల ఆయన మహాక్రతువు అట. అదేవిధంగా మనం నిన్న చెప్పుకున్నాం కదా, పాంచరాత్రము ఆగమము, ఆగమ శాస్త్ర ప్రకారమే పూజా విధానాలన్నీ కూడా ఉద్దేశించి చెప్పబడ్డాయి అని. కాబట్టి ఆ విధానమైనటువంటి పూజ యజ్ఞాది కార్యక్రమముల వలన అంటే అవి చేస్తున్నవాడు ద్వారా పొందబడుతున్నవాడు రెండూ కూడా పరమాత్మే అని మహాక్రతువు అన్న నామంలో మనకి తెలుస్తుందట. కాబట్టి భగవంతుడికి దగ్గరికి చేరడానికి భక్తుడికి ఒకటే మార్గం లేదు. ఎన్నో రకాల మార్గాలలో ఎన్నో రకాల ఆరాధన పద్ధతులలో మనం భగవంతుణ్ణి అందుకోవచ్చు, పొందవచ్చు అనేది ఎప్పుడు మనకి ధర్మం చెబుతూనే ఉంది. కాబట్టి అటువంటి మార్గాలు ఎన్నైతే ఉన్నాయో, ఎన్ని విధాలుగా చెప్పబడి ఉన్నాయో అన్నీ కూడా భగవంతుడి గురించే చెప్తున్నాయి, ఆయన దగ్గరికే చేరుస్తాయి. కానీ ఆ అన్ని విధానాలలో ఏ ఒక్క విధానమైనా సరే నిజమైన భక్తితో పరిపూర్ణమైన ప్రేమ భావనతో భగవంతుని యందు చేయగలిగినప్పుడు మాత్రమే ఆ కృతుల ద్వారా ఆ క్రతువు రూపంలో ఉన్న భగవంతుణ్ణి మనం పొందగలుగుతాము అనేది మనకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి మనం వెండి సింహాసనాలు, రత్నఖచిత ఆభరణాలు సమర్పించి చేసిన పూజను మాత్రమే ఆయన స్వీకరిస్తున్నాడు అని కాకుండా నిజమైన ప్రేమ భక్తి ఎంత భగవంతునికి సమర్పిస్తున్నామో అలాంటి వారు పొందగలిగేవాడు, అలాంటి వారికి లొంగిపోయేవాడు భగవంతుడు. కాబట్టి అక్కడ వారి పూజలు ఆరాధనలు అంటే వాటి వెనక ఉన్న వారి స్వచ్ఛమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం, ఇవి మాత్రమేనండి. వీరు ఇన్ని పూజలు చేశారు కాబట్టి వాళ్ళకి దక్కింది, మేము చేయలేదు కాబట్టి దక్కలేదను మనం అనుకున్నా, వాళ్ళు మనల్నన్నా, అది నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు చేసినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. బయటికి చూపించుకోవడానికి చేయడం వల్ల మరింకే కారణం వల్ల మాత్రం భగవంతుడు దొరకడు. చేయవలసిందల్లా స్వచ్ఛమైన ప్రేమతో పూర్తిగా సర్వస్య శరణాగతి అంటే ఇక ఆయన తప్ప మరొకటి లేరు అన్న భావన నిత్యం కలగాలి, ఎప్పుడూ ఉండాలి. ఆ పూజ చేసే వరకే కాదు, అది అయిపోయాక కూడా ఉండాలి, దాని ముందు సమర్పించే భావనలో కూడా ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం భగవంతుడిని మహాక్రతువు అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయనను ఆరాధించే క్రతువులలో, పూజలలో గొప్పదైన వాడు ఆయనే అని అర్థం చేసుకోవచ్చు. అవన్నీ చేయవలసిన విధానం, సమర్పించే విధానం ఎలా ఉంటే ఆయన వారికి దక్కుతున్నాడు అనే దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన మళ్ళీ ఇక్కడ కూడా భగవద్గీత శ్లోకమే, అహంక్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమామే వాజ్యం అహమగ్నిరహం హుతం. కాబట్టి క్రతువు, యజ్ఞము, మంత్రము, అందులో సమర్పించేటువంటి ఘృతం అంటే నెయ్యి, హోమములో లేదా యజ్ఞములో ఉన్న అగ్ని, అన్నీ కూడా అంటే ఒక హోమ ప్రక్రియని తీసుకుంటే హోమము చేసేవాడి దగ్గర నుండి, హోమ ద్రవ్యము దగ్గర నుండి, ఆ హోమములో వాడేటువంటి సాధనముల దగ్గర నుండి, అందులో సమర్పించేవి కావచ్చు, అక్కడ చదివేటువంటి మంత్రోచ్చారణలు కావచ్చు, అక్కడ చేసేటువంటి స్వాధ్యాయములు కావచ్చు, అన్నీ కూడా ఆయనే అని చెప్పుకున్న శ్లోకం అది. కాబట్టి అటువంటి గొప్ప క్రతు రూపముగా భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. తర్వాత ఇవన్నీ తర్వాత వచ్చే నామాలు కూడా అవే తెలుపుతాయండి. మహాక్రతు, మహాయజ్వ, మహాయజ్ఞ, మహాహవిహి అంటే అందులో సమర్పించే హవిస్సులు మహాహవిహి అన్నప్పుడు, యజ్ఞము అన్నప్పుడు చేసేటువంటి యజ్ఞము. క్రతువు అంటే ఒకటి ఏదైనా ఆశించి ఏదైనా ఫలం కోరి చేసేదానిని క్రతువు
అనాలటండి ఒక విధానం ప్రకారం. యజ్ఞము అంటే మనోయజ్ఞం కూడా అవుతుందటండి. అంటే ఇటువంటి వ్యయ ప్రయాసలేమి అంటే డబ్బులు ఉన్నవాడు లేదా కొంచెం ద్రవాన్ని ఖర్చు పెట్టో చేసే పనులు క్రతువులు అవుతాయి. అయితే మనోయజ్ఞం అంటే ఆంతరంగిక శుద్ధితో మనం చేయగలిగినటువంటి మానసిక స్మరణ ధ్యానం ఏదైతే ఉందో అది కూడా మహాయజ్ఞమే అవుతుంది. అటువంటి యజ్ఞాన్ని కూడా స్వీకరిస్తాడు అని చెప్పేదే మహాయజ్ఞ అవుతుందన్నమాట. అందుకనే యజ్ఞములలో జపయజ్ఞమును నేను అని కూడా భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. జపము అంటే ఏమిటండి? దానికి ఎటువంటి పదార్థాలను సమకూర్చుకోవడము, లేతే వాటిని తయారు చేసే విధానంలో సృష్టిలో ఉన్నాయంటే కొన్ని భూతములకు కష్టాన్ని కలిగించటం, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ జపయజ్ఞం తపోయజ్ఞం అని అనుకున్నప్పుడు మానసికంగా ప్రశాంతంగా కూర్చొని చేసే ధ్యానమే. దానివల్ల ఎవరికి ఎటువంటి అంటే క్రిమికీటకాదులకు కూడా ఎటువంటి నష్టం కలగకుండా కష్టం జరగకుండా చేయగలిగినటువంటి గొప్ప జపయజ్ఞమును నేను అని ఆయనే చెప్పుకోవడం జరిగింది. కాబట్టి కేవలం ఇటువంటి అంటే శాస్త్రయుక్తమైన పూజాధికాలు చేయగలిగిన వారు చేయవచ్చు తప్పకుండా. చేయలేని వారు చేయలేకపోతున్నామని దిగులు పడక్కర్లేదు. దానికోసం మార్కెటింగ్ చేసుకునే వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళకి ఇంతెంత చదివింపులు చదివించి వాళ్ళ చేత పెద్ద పెద్ద యజ్ఞాలు చేయించి మాత్రమే సంతృప్తి పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కాలం వేరు. మనకి కృతయుగంలోనూ త్రేతాయుగాల్లోనూ యజ్ఞయాగాదులన్నీ కూడా చాలా గొప్ప విధి విధానాలతో మంచి ఆలోచనలతో గొప్ప గొప్ప వారైనటువంటి మహర్షుల చేత చేయబడ్డాయి. ఇప్పుడు ఉన్న కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు స్వార్థపరులే. నేను నీ చేత ఆ యజ్ఞం చేయిస్తే దానివల్ల నాకు ఎంత వస్తుంది అనేది ఆలోచించేవారే తప్ప ఎంత వస్తుంది అంటే పుణ్యమో పాపమో కాదు, ధనం. అది వస్తుందని ఆశించి ఈ యజ్ఞాలన్నీ చేయండి, ఈ హోమాలు చేస్తే శాంతి జరుగుతుంది, ఇంట్లో అంతా మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కటి కూడా డబ్బును ఆశించి చేస్తున్నారే తప్ప భగవంతుని ఆశించి కాదు కదా. కాబట్టి అవన్నీ ఈ కాలంలో కూడా చేయించుకుంటేనే మంచిది, అవి చేయగలగడమే గొప్ప విషయం అవుతుంది అని మనం భ్రమపడాల్సిన అవసరం లేదు. కాలానుగుణంగా జరిగే మార్పుల్లో పవిత్రముగా అంటే మానసిక శుద్ధి కలిగి చేయగలిగిన ప్రతిదీ కూడా యజ్ఞమే అవుతుంది. అది భగవన్నామం అవ్వచ్చు, భగవన్నామ కీర్తన అవ్వచ్చు, భజనలు అవ్వచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేయగలిగినవి. అంటే ఏ ఒక్క విధానం చెప్పినా ప్రతి ఒక్కటి ఈ కాలంలో వ్యాపారమే అయిపోయింది. ప్రతి ఒక్కటి భజన మండళ్ళు తయారవుతాయి, మాకు ఇవన్నీ పెట్టండి, చంపొచ్చండి, మేము వస్తామంటారు. లేదా పూజలు ఇవన్నీ అర్చనలు చేయించే వాళ్ళు వస్తారు, మేము దగ్గరుండి మాకు ఇంత చదివించండి, దీంతో మేము మీకు అన్ని సమకూర్చి చేయించేసేయగలం, మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేస్తారు. ప్రతి చోట పుణ్యతీర్థానికి వెళ్ళినా పుణ్యక్షేత్రానికి వెళ్ళినా లోకల్లో ఉన్నా సరే భగవంతుణ్ణి ఎన్ని విధాలుగా వ్యాపార రంగంలోకి దించి అంటే భగవంతుణ్ణి వాడుకొని ఎన్ని వ్యాపారాలు చేయాలో అన్నీ చేస్తున్న గొప్పవాళ్ళం మనం. కాబట్టి అవి కాదు అని ఆయనే చెప్తున్నాడు ఇన్ని నామాల్లో కూడా. సో మహాక్రతువు అని అర్థం చేసుకున్న తరువాత మహాయజ్వా. కాబట్టి క్రతువు అంటే ఒక కార్యక్రమం అనుకుంటే, ఒక విధానం అనుకుంటే ఆ విధానం భగవత్ స్వరూపం అని చెబుతూ దాన్ని చేస్తున్న వాళ్ళు కూడా యాజీ అంటారు, యజ్ఞములు చేసేవాళ్ళని అనుకున్నాం కదా, అదే నామం, అదే అర్థం అనమాట. ఆ క్రతువులని చేస్తున్న వాళ్ళు కూడా, కొనసాగిస్తున్న వాళ్ళు కావచ్చు, చేస్తున్న వారు కూడా మహాయజ్వా భగవత్ స్వరూపులు అవుతున్నారు అనేది అర్థమవుతుంది అన్నమాట. లేదా అటువంటి అంటే యజ్ఞములు అందరూ చేస్తుండవచ్చు, క్రతువులు స్థాయిని బట్టి అందరూ చేస్తుండవచ్చు. అందరూ భగవత్ సమానులు అవుతారా అంటే కాదని మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వారు సమర్పించిన విధానాన్ని బట్టి మాత్రమే వారు మహాయజ్ఞులో యజ్వానో యాజీనో అని చెప్పబడతారనమాట. కాబట్టి అన్య విషయాల మీద ధ్యాస తగ్గించి భగవద్దృష్టిని మాత్రమే పెంచుకోగలిగి అలా చేసేటువంటి యజ్ఞయాగాదుల వల్ల, ఆ మహాక్రతువుల వల్ల వాళ్ళు గొప్ప ఫలాలను సాధించగలిగితే అటువంటి వారు యజ్వా అని చెప్పబడతారు. వారి చేత దాన్నంతా చేయిస్తున్నవాడు ఆయనే, కాబట్టి ఆయన మహాయజ్వా అవుతున్నాడు. అదేవిధంగా ఇవన్నీ అంటే భగవంతుడు ఇలాంటి పనులు చేసి మార్గనిర్దేశకంగా ఉన్నాడు కాబట్టే భక్తులమైన వారం కూడా, సామాన్యమైన మానవులమైన మనమందరం కూడా కొనసాగిస్తున్నాం. అంతే కదా. రామావతారంలో చూసుకున్నప్పుడు
ఆ గురువులందరూ కూడా ఆయన తీసుకువెళ్ళింది ఎందుకు? ఆ యజ్ఞయాగాదులన్నీ కూడా నిరాటంకంగా జరగడానికి ఆయన రక్షకుడిగా కావాలి అనే తీసుకువెళ్లారు. అదేవిధంగా ఎన్నో రకాల యాగములు యజ్ఞములు రామావతారంలో రాములు వారు చేసినట్టుగా కూడా మనం విన్నాం కాబట్టి, తెలుసుకుని ఉన్నాం కాబట్టి, అటువంటి గొప్ప గొప్ప యజ్ఞయాగాదులన్నీ చేసిన వాడిగా ఆయనని మహాయజ్వ అని చెప్పుకోవచ్చట. అంటే భగవంతుడు ఏ విధానంలో ఎటువంటి ఆలోచనతో ఒక పని చేశాడు అని మనకు అర్థం కావడం కోసం ఆయన మానవ రూపంలోనే కనిపిస్తూ మనకి మార్గాన్ని సూచించారన్నమాట. అటువంటి మార్గంలో వెళుతూ చేయగలిగిన వాళ్ళందరూ అటువంటి సత్ఫలితాలనే పొందగలుగుతారు అనేది అక్కడ మళ్ళీ మళ్ళీ మనకు అర్థమవుతున్న విషయం. తర్వాత నామం మహాయజ్ఞ. ఇందాక మహాక్రతు, మహాయజ్వ, ఇప్పుడు మహాయజ్ఞ. క్రతువులలో గొప్పదైన వాడు ఆయనే, యజ్ఞములలో గొప్పదైనది కూడా ఆయనే. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్టు యజ్ఞములు ఎన్నో రకాలు ఉన్నప్పటికీ ఆ యజ్ఞములన్నీ కూడా అందరికీ సాధ్యపడేవి కావు. కొన్ని ఆర్థికంగా ఇబ్బంది కలిగించవచ్చు, మరికొన్ని అంటే అన్ని వస్తు సామాగ్రిని ఏర్పరచుకోవడంలో కూర్చుకోవడంలో ఇబ్బందులు రావచ్చు, ఆటంకాలు రావచ్చు. అవేవీ లేనటువంటి గొప్పదైన జపయజ్ఞాన్ని సూచిస్తూ ఆ యజ్ఞ స్వరూపముగా భగవంతుని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఎప్పుడు తెలిసినదే, శాస్త్రాల ప్రకారం కూడా మనకి 5 రకాల యజ్ఞాలు నిత్యం మానవులు చేయవలసినవి అనేది నిర్దేశించబడి ఉన్నాయని మనం ఎదురు శ్లోకాలు కూడా చెప్పుకున్నాం కదండి. భూతయజ్ఞం, పితృయజ్ఞం, నరయజ్ఞం, ఋషియజ్ఞం, దేవయజ్ఞం. ఇవన్నీ కూడా సక్రమంగా చేయడం అంటే భూతయజ్ఞం అంటే మన పరిసరాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నిటినీ, పశుపక్షాదులన్నింటినీ కావచ్చు, చిన్న చిన్న వాటినైనా కావచ్చు, వాటికి ఆహారాన్ని అందించి సేవించి వాటిని కాపాడుకోవడం అనేది భూతయజ్ఞం అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తాం? భూతయజ్ఞం అంటే మహా అయితే ఒక గోశాలకు వెళ్ళి ఒక గోవుకి కొంచెం ఆహారం పెట్టేసి నేను గోపూజ చేశానని గొప్పగా చెప్పుకుంటాం. బయటకు వచ్చేసిన తర్వాత జరిగేదేంటి? అన్ని చెట్లన్నీ నరికేసేసి ఆ చెట్లని హాని చేసేసి ప్రకృతికి హాని కలిగించి కాలుష్యాన్ని పెంచేసుకొని ఆ పెద్ద పెద్ద వృక్షాలని గూడుగా ఆధారంగా చేసుకున్నటువంటి పక్షి జాతికి ఆధారాన్ని కోల్పోయేలా చేసి మళ్ళీ వాటి సంహారానికి పూనుకొని, ఇదన్నమాట. ఇందులో ఎంతవరకు ఉందండి భూతయజ్ఞం అనేది మనం ఆలోచించుకోవాలి. తర్వాత పితృయజ్ఞం, పెద్దలని పితృదేవతల అందరినీ పూజించుకోవడం, సేవించుకోవడం అనేది పితృయజ్ఞం అని చెప్పబడుతుందంటే దురదృష్టవశాత్తు అది కూడా చాలా వరకు తగ్గిపోయింది. తల్లిదండ్రులతో ఉండేవాళ్ళు తగ్గిపోయారు, ఉన్న వాళ్ళని గౌరవించి ఆదరిస్తున్న వాళ్ళు తగ్గిపోయారు. పెరుగుతున్న వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు వీటిని నిర్దేశిస్తూ చూపిస్తున్నాయి. కాబట్టి తర్వాత నరయజ్ఞం, సాటి వారందరినీ కూడా భగవత్ సమానంగా చూడగలగడం, వారితో ఒక మంచి బంధాన్ని లేదా మంచి భావనతో వారితో కలిగి ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సేవ చేయగలగడం, ఇది నరయజ్ఞం అవుతుంది అని అనుకుంటే దీనికి అసలు తావే లేని కాలంలో ఉన్నాం మనము. ఎందుకంటే ఈ ఇరుగు పొరుగు సంబంధాలే లేవు. పక్కింటి వాడితో ఎదురింటి వాళ్ళ గురించే అసలు ఎవరు ఏంటో అనేది తెలియనప్పుడు ఒకరికి సాయం చేసే అంత గుణము, అంత సమయము మన దగ్గర ఎక్కడుంది? మన పరుగులాటలో, మనం పరిగెత్తటంలో మంది మనం చూసుకోవడానికే చేత కావట్లేదు అని ఒక సాకు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎవరి కష్ట నష్టాలని చూసే పరిస్థితుల్లో లేము. ఒకవేళ నమ్మి ఎవరికైనా సాయం చేద్దామని వెళ్ళినా వారి కష్టాలన్నీ చెప్పుకున్నవి నిజమో అబద్ధమో కూడా తెలియని పరిస్థితి. అంటే ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో ఉండడం ఒక కారణం. ఎవరిని కలిసి ఎవరి గురించో తెలుసుకొని ఒకరితో ఒకరం ఉండగలిగి ఒక సోషలైజేషన్ అంటాం కదా, సామాజికంగా అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది అది కూడా తగ్గిపోయింది. కాబట్టి నరయజ్ఞము చేసే అవకాశం లేకుండా పోయింది. తర్వాత ఋషియజ్ఞం అంటే వేదాలు నేర్చుకోవడం కావచ్చు, మంత్ర జ్ఞానాన్ని పొందడం కావచ్చు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవైతే ఓల్డ్ ఫ్యాషన్ కదా, అవన్నీ ఎవరు చేస్తారు? కులాల పరంగా కూడా ఈ బాధలు పెరిగిపోయాయి. కొంత భాగమైన సమాజానికి మాత్రమే వాటిని ప్రతిపాదించేసి వారు తప్ప ఇంకా ఎవరు అర్హులు కాదని నిర్దేశించి చూపడం వల్ల దూరం అయ్యాయి. ఏ సమాజం అయితే దీన్ని చేయడానికి అర్హులని చెప్పారో వారిలో వారు కూడా ఇవన్నీ మనల్ని ఉద్ధరించవు, మనకి కూడు పెట్టవు, మనల్ని ముందుకు తీసుకెళ్ళవు అన్న ఉద్దేశంలో చూసి వాళ్ళు కూడా దాని నుంచి బయటకు వచ్చే పరిస్థితి వచ్చేసింది అనమాట. దీనివల్ల ఏం జరిగింది?
ఒక వర్గానికి ఒక సమాజానికే దాన్ని అన్వయించేసేయడం వల్ల వారిలో మాత్రమే ఈ జ్ఞానం ఎంతో కొంత మిగిలింది అని అనుకుంటే తర్వాతి తరాలకు వారి ద్వారా కూడా అందే అవకాశం లేనంత పెద్ద పెను ప్రమాదం వచ్చిపడింది అనమాట. కాబట్టి అవి కూడా దూరం అయిపోయాయి. దేవయజ్ఞము, భక్తితో భగవంతుణ్ణి సేవించడాన్ని దేవయజ్ఞం అనాలటండి. ఇది ఎంత తప్పుడు మాటగా కనిపిస్తుంది. ఇప్పుడు భక్తి ఎక్కడుంది? దేవుడి దగ్గరికి వెళ్ళేది ఎందుకు అంటే మన లిస్ట్ ఓపెన్ చేయడానికి మాత్రమే. నువ్వు నాకు ఇది ఇస్తావా లేదా, ఇది ఇస్తే నీకు ఈ కొబ్బరికాయలు కొడతాను, లేకపోతే నీకు ఈ పూజలు చేయిస్తాను అంటే ఆయన్ని బెదిరిస్తున్నామా, కమాండ్ చేస్తున్నామా, రిక్వెస్ట్ చేస్తున్నామా, ఏం చేస్తున్నట్టు? నువ్వు ఇస్తే దేవుడివి, లేకపోతే దేవుడివి కాదు అంటాం. లేదంటే ఈ గుడిలో మొక్కుకున్నాం, పూజ మనం అనుకున్నది జరగలేదు కాబట్టి ఈ గుడిలో దేవుడికి మహిమలు లేవు, మరి ఇంకో గుడి ఎవరు అనౌన్స్ చేస్తారా, ఎవరు దాన్ని పెద్దగా ఫేమస్ చేసేస్తారా, ఆ గుడికి వెళ్ళి ఆ గుడిలో దేవుడి పూజలు చేసేద్దామా, ఆ దేవుడు అన్నా కరుణిస్తాడా అని అటుపక్కకి వెళ్తాం. ఆయన కూడా మనం అనుకున్నది చేయలేదనుకోండి, మళ్ళీ ఇంకొక దేవతని ఎత్తుక్కుంటాం. ఇలా దేవతలను మారుస్తున్నాం తప్ప మన కోరికలను మార్చుకోలేకపోతున్నాం. కాబట్టి దేవయజ్ఞము అంటే అది కూడా మన స్వార్థం కోసం ఉన్నదే. అంటే ఇప్పుడు ఈ యజ్ఞాలన్నీ చేయడం వల్ల శాస్త్రపరంగా భగవంతునికి చేరువవుతారు, వారందరూ భగవంతుడికి ఎంతో ప్రియమైన వారవుతారు అనేది మనకి శాస్త్రాలు చెబుతుంటే, ఇందులో అన్నింట్లో కూడా మన స్వార్థం, మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యమే ఉన్నాయి తప్ప నిజమైన శ్రద్ధాభక్తులు అనేవి పూర్తిగా కొరవడిపోయినాయి. కాబట్టి ఇప్పుడు వీటి గురించి చెప్పుకుంటే కూడా హాస్యాస్పదమైన విషయం అవుతుందేమో నాకు తెలియట్లేదు. కాబట్టి ఎటువంటి యజ్ఞములు చేస్తే భగవంతుడు కూడా సంతోషిస్తున్నాడో అటువంటి యజ్ఞములు చేసిన వాళ్ళని తన్నవారుగా ఆయన తీసుకుంటున్నాడు అని చెప్పుకుంటున్నాము. అవేవి కూడా చేసేటువంటి సమర్థతని కలిగి లేము అనేది మాత్రం అందరం ఒప్పుకోవలసిన విషయం. ఆ పరమాత్ముడే తిరిగి మళ్ళీ ఆ శక్తిని మనలో ప్రసాదించాలని కూడా కోరుకోవడం తప్ప మరి ఇంకేం చేయలేం. తర్వాత నామం మహాహవిహి. మనం ఇందాక చెప్పుకున్నట్టు యజ్ఞమును హోమమును తీసుకున్నట్లయితే అందులో సమర్పించే సమర్పణల ద్వారా కూడా ఆరాధనలను పొందుతున్నవాడు అవన్నీ కూడా ఇప్పుడు గొప్ప గొప్ప యజ్ఞములు గొప్ప గొప్ప క్రతువులు చేసినప్పుడు అందులో సమర్పించేది కూడా గొప్పదే ఉంటుంది కదండి. అటువంటి గొప్పదైన దాన్ని స్వీకరించిన వాడు మహాహవిహి అని చెప్పబడుతున్నాడు. ఆ హోమములో సమర్పించేటువంటి హవిస్సులను స్వీకరిస్తాడు అని ఇదివరకు నామాల్లో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కానీ మనం ఏమనుకుంటున్నాం, మహాయజ్ఞము ద్వారా అవన్నీ కూడా ఏవో వ్యయప్రయాసాలతో కూడినవి, అవేమీ లేకుండా మనం ప్రశాంతంగా జపయజ్ఞము ద్వారా కూడా ఆయనని చేయొచ్చు అని అనుకున్నప్పుడు అటువంటి జపయజ్ఞము చేయాలంటే ముఖ్యముగా భక్తుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి, ఏమి సమర్పించే గుణం కలిగి ఉండాలి అని అంటే ఆత్మ సమర్పణ. అది ఎవరి దగ్గర నుంచో లాక్కోను, ఎవరికో డబ్బులిచ్చి కొనుక్కోవును, లేకపోతే ఎక్కడి నుంచో సాధించి సంపాదించి తీసుకొని వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు కదండి. మన దగ్గరే ఉంది, మనతోనే ఉంది. అలాంటి ఆత్మ నివేదనని స్వీకరించి మనల్ని ఉద్ధరించేవాడు అన్న ఉద్దేశంలో కూడా మనం ఇక్కడ మహాహవిహి అని చెప్పుకోవచ్చట. స్వీకరించటం అన్న అర్థాన్ని ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ప్రళయాంత కాలంలో ఈ సృష్టినే హవిస్సుగా స్వీకరిస్తున్నవాడు అన్న అర్థాన్ని కూడా మనం ఇక్కడ మహాహవిహి అన్న నామంలో తెలుసుకోవచ్చట. కాబట్టి ఆయన గొప్పదైన యజ్ఞ స్వరూపుడు లేదా గొప్పదైన క్రతువుగా చెప్పబడుతున్నాడు. ఆయనకి సమర్పించేది కూడా అంతే మహోన్నతమైనది అవుతుంది. ఆ సమర్పించే వారు కూడా మహోన్నతులే అవుతారు. ఈ విధంగా మనం మహాహవిహి అన్న శబ్దంలో భగవంతుణ్ణి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఏకాగ్ర చిత్తముతో స్వచ్ఛమైన మనస్సుతో పరిపూర్ణ శరణాగతిని వేడి చేసేటువంటి పూజ, యజ్ఞము, హోమము ఏదైనా సరే కూడా స్వీకరించబడుతుంది ఆ భగవంతుని చేత. కాబట్టి బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞాలన్నింటికీ ఉపయోగపడే సాధనముగా ఆయనే ఉన్నాడట. యజ్ఞము చేసే యజ్ఞ ద్రవ్యము ఆయనేనట. అంటే అన్ని కూడా మనం కిందటి శ్లోకంలో చెప్పుకున్నట్టుగా బ్రహ్మముగా సూచిస్తూ
చెబుతున్నారు. కాబట్టి యజ్ఞము చేసేవాడు బ్రహ్మస్వరూపుడే, యజ్ఞములో ఉపయోగించే యజ్ఞ ద్రవ్యము బ్రహ్మస్వరూపమే, ఆ యజ్ఞ కార్యములు చేయడానికి ఉపకరించేటువంటి సాధనములు బ్రహ్మస్వరూపమే, ఆ యజ్ఞము జరిగే విధానం ఏదైతే ఉందో అది బ్రహ్మస్వరూపమే. ఆ దాని ద్వారా ఎవరైతే యాజి యజ్ఞము చేస్తున్నాడో ఆ యజ్ఞము ద్వారా పొందేటువంటి యజ్ఞ ఫలం ఏదైతే ఉందో అది కూడా బ్రహ్మస్వరూపమే అని చెప్పే శ్లోకం ఇది. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, ఆహుతి చేస్తున్నది. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఆ విధంగా ప్రతిదీ కూడా బ్రహ్మస్వరూపముగానే ఉంటుంది. అలాగే మళ్ళీ అహంక్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యమహమగ్నిరహం హుతం. నేనే క్రతువును నేనే యజ్ఞమును, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ముందు శ్లోకంలో కూడా ఇదే, నేనే స్వాధ్యాయమును నేనే ఔషధములను, అంటే ఔషధులను అంటే ఓషధులు అంటే అందులో సమర్పించే ద్రవ్యాలు అనుకోవచ్చు. నేనే మంత్రమును నేనే ఘృతమును నేనే అగ్నిని నేనే హోమ ప్రక్రియను అని ఆయనే చెప్పుకున్నాడు. ఆ యజ్ఞ స్వరూపముగా అందిస్తున్న ప్రతిదీ ఆయననే ఈ రెండిట్లో కూడా మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి సగుణాకార బ్రహ్మస్వరూపాన్ని పూజించటానికి ఈ క్రతువులన్నీ అనుకుంటే నిర్గుణాకార బ్రహ్మాన్ని, నిర్గుణాకారమైనటువంటి పరబ్రహ్మాన్ని జ్ఞాన యజ్ఞము ద్వారానే, తపోదృష్టిలోనే, ఇందాక మనం చెప్పుకున్న జపయజ్ఞము ద్వారా మాత్రమే పొందగలుగుతాము. కాబట్టి ఎవరు ఏ విధానంలో చేసినా చేస్తున్న మనసు ముఖ్యం, చేస్తున్న వారి సంకల్పం ముఖ్యం. మనం ఏది ఆశిస్తే అదే పొందుతాం అనుకుంటే ఐక వస్తు విషయాలే కావాలి అనుకొని చేస్తే వాటి వరకే పరిమితం అవుతుంది. అవి వచ్చినా వాటితో సంతృప్తి పడలేం కదా, ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుతాం. కాబట్టి పరిపూర్ణతని కల్పించేటువంటి ఆనందానుభూతులు ఏవైతే ఉన్నాయో అవి కోరుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. కాబట్టి అటువంటివి ఆశించి చేసేటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా ఆయనకు ఆమోదమే అవుతాయట. దానికి సంబంధించిన అర్థాలు కూడా మనం తర్వాత శ్లోకంలో తెలుసుకుంటాము. ఇది ఈ శ్లోకానికి సంబంధించినటువంటి అర్థాలండి. తర్వాత శ్లోకం చూసినట్లయితే స్తవ్య ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తిరనామయ. ఇందులో వచ్చేటువంటి నామాలను చూసినట్లయితే స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం, అలాగే స్తుతి స్తోత రణప్రియ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తి అనామయ. ఇవి ఇందులో కనిపించేటువంటి నామాలు. కాబట్టి ముందంతా కూడా మహోన్నతమైన భగవత్ లక్షణాలని, లేదంటే భగవంతుడు భక్తుని వైపు చూపించేటువంటి ఆ ఉదారతను మనం గొప్పగా వివిధ విధానాలలో యజ్ఞ స్వరూపముగాను భగవంతుడు ఆరాధించే విధానంగాను తెలుసుకున్నాం కదా. దానికి కొనసాగింపుగానే భగవంతుని కోసం చేసే స్తుతి ఎంత ఆయనకి ప్రీతికరంగా ఉంటుంది అనేది ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి మొట్టమొదటి నామం ఇందులో స్తవ్య అని తీసుకుంటే గనక, స్తవము అంటే ఏమంటారు, స్తుతించటం అన్నదాన్ని స్తవము అనేది సూచిస్తుంది అనుకుంటే, ఎటువంటి వారి చేతనైనా సరే స్తుతించబడేవాడు, ఎవరి స్తుతినైనా సరే స్వీకరించేవాడు. ఇలా ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరి చేతనైనా సరే అంటే భగవద్రోహులైనా భగవద్వేషులైనా సరే ఆ భగవన్నామం తీసుకుంటే దాన్ని కూడా ఆయన అంగీకరిస్తాడు అన్న అర్థం అండి. హిరణ్యకశిపుడు లాంటి వాడు విష్ణుద్వేషి, ప్రహ్లాదుడు లాంటి వాడు విష్ణు ప్రేమి. ప్రహ్లాదుడిని సగౌరవంగా ఎలా అయితే ఆలింగనం చేసుకున్నాడో హిరణ్యకశిపుడిని కూడా, అంటే హిరణ్యకశిపుని భక్తిని విరోధాన్ని ద్వేషాన్ని కూడా, ఆయన మీద చూపించిన ద్వేషాన్ని కూడా అలానే స్వీకరించి ఆయనకి కూడా తర్వాత సద్గతులనే ప్రాప్తింపచేశాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరి చేతనైనా స్తుతింపబడేవాడు, ఎవరిని ఆయన స్తుతించాల్సిన అవసరం లేదు అనే ఒక అర్థం తీసుకోవచ్చు. ఎటువంటి స్తుతినైనా స్వీకరించేవాడు అని అర్థం మనకి స్తవప్రియాలో అర్థమవుతుంది. ఎవరు స్తుతించినా సరే ఆయన వైపుకే వెళ్తుంది అనేది చెప్తుంది అనమాట. కాబట్టి స్తవప్రియ అన్న నామానికి ఒక ఉదాహరణ చెప్పారండి.
ఆయన పేరు ఘంటాకర్ణుడు అనేటువంటి ఒక పిశాచ రాజు ఉండేవాడటండి. ఆయనకి విష్ణునామం అంటే ఎనలేని కోపమట, విపరీతమైన ద్వేషమట. అందుకని చెప్పేసి ఆయన చెవులకి గంటలు కట్టుకుని ఉన్నాడట. ఎవరైనా ఎక్కడైనా భగవన్నామం తీస్తే అది వినకుండా ఉండాలని ఆ గంటలని మూగించుకుంటూ ఆ ధ్వనిలో ఆ నామం వినకుండా ఉండేలా తనకి తాను ఒక ఇది వేసుకున్నాడట. ఆ క్రమంలో ఎక్కడ భగవన్నామం వినిపిస్తుందా, ఎప్పుడు ఈ గంటలు వాయించాలా అని అనుక్షణం కూడా కనిపెట్టుకొని ఆ భగవన్నామం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. అటువంటి భక్తిని కూడా ఆయన స్వీకరించాడు అని, అంటే అజ్ఞానంలో చేసినటువంటి పూజలైనా స్వీకరిస్తాడు, జ్ఞానోదయం కలిగిన తర్వాత చేసే పూజలనైనా స్వీకరిస్తారు. ఆయనని ద్వేషించినా స్వీకరిస్తాడు, ప్రేమించినా స్వీకరిస్తాడు. ద్వేషించేవాడు కూడా ఆయన పేరే కదా తీసి ద్వేషిస్తున్నాడు. కాబట్టి అలా ఏ విధంగా ఆయన స్తుతి స్తోత్రం చేసినా అన్నింటినీ స్వీకరిస్తున్నాడు అనే అర్థాన్ని స్తవప్రియాకి చెప్పారనమాట. అదేవిధంగా ఏ విధంగా అన్నప్పుడు భగవన్నామ కీర్తనలే చేశామా, భగవద్ ధ్యానమే చేశామా, భగవత్ స్తోత్రమే చేశామా, ఎందుకంటే అందరం అన్నీ చేయగలిగిన స్థితి సామర్థ్యం ఉండదు కదా. ఇప్పుడు మనం అనుకుంటాం చదివేటప్పుడు తప్పులు దొర్లుతూ ఉంటాయి అట్లాగా అని భయపడుతూ ఉంటాం కదా. ఆ తప్పులు ఆయన ఏం చూడడు. ఆ తప్పులో కూడా నువ్వు పూజించింది నన్నే కదా అని ఆయన చూస్తాడు. కాబట్టి ఆ తప్పులు చేయడం వల్ల ఏదో పాపం వచ్చేసిందని మనం భయపడక్కర్లేదు. ఒకటి, మనం ఎందుకు శుద్ధ ఉచ్చారణతో చేయాలి, చదవాలని అనుకుంటున్నామంటే ఒక డిసిప్లిన్ని మనం అలవర్చుకోవాలి. భగవంతుడు కాబట్టి బిడ్డలు చేసే ప్రతి తప్పుల్ని ఆయన స్వీకరిస్తున్నాడు. కానీ బిడ్డగా మన బాధ్యత ఏమిటి? ఆయన విషయంలో ఎటువంటి తప్పు దొరలకుండా చూసుకోవడం, వాటి వల్ల కలుగుతున్న గొప్ప ఫలితాలను మనం పొందగలగడం. మనం సంస్కృత శ్లోక ఉచ్చారణల వల్ల కేవలం ఇదే మాత్రమే కాకుండా మన శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పాం కదా. అంటే ఆయన మనకి శ్రేష్టమైనది ఇద్దాం అనుకున్నప్పుడు ఆ శ్రేష్టమైనది మనకి రుచించవచ్చు, రుచించకపోవచ్చు, దాన్ని తినగలిగిన సామర్థ్యం మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎంతవరకు మనం స్వీకరిస్తున్నా సరే ఆయన తృప్తి పడతాడు. కానీ దాన్ని పరిపూర్ణంగా ఇంత గొప్పదాన్ని మనకు అందించినప్పుడు దాన్ని అలానే ఆస్వాదించగలగాలి, స్వీకరించగలగాలి అన్న ఎరుక మనకు ఉండాలి. కాబట్టి శుద్ధ ఉచ్చారణతో నేర్చుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. అది మనం చేయగలిగినంత వరకు. కానీ ఆ చేసిన తరువాత చేసే క్రమంలో ఎక్కడైనా తప్పు దొర్లితే భయపడనక్కర్లేదు, పాపభీతిని పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎలా చేసినా సరే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుని తరపునే ఉంటాడు. కాబట్టి ఆయన మన పార్టీనే, వేరే పార్టీలోకి వెళ్ళడు. మనం ఆ నిజభక్తిని ఆయన దగ్గర చూపించగలిగితే చాలన్నమాట. కాబట్టి అటువంటి స్తవములు, స్తుతులు, స్తోత్రములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ద్వారా కూడా, వాటి ద్వారా అంటే స్తుతి స్తోత్రము అన్నప్పుడు స్తుతించడం అని అంటే పొగడడం అన్న ఒక అర్థం కూడా వస్తుందండి. కాబట్టి ఇటువంటి పొగడతల ద్వారా ఆనందిస్తున్నాడు అంటే ఆయనకు పొగడతలు కావాలి అని అర్థం కాదట. తనని తెలుసుకోవడం కోసం మిగిలినవన్నీ వదిలేసి తన ధ్యాసలోనే ఉండి తననే స్తుతిస్తున్న వారిని చూసి పొందే ఆనందం అట అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. భగవంతుడి స్తుతి ఎందుకు చేయాలి అని అంటే ఇన్ని ప్రాపంచిక విషయాలని తనకి ఇచ్చి అటువైపుగా ఆకర్షితుడయ్యేలా చేసినప్పటికీ వాటిని నిమిత్తం చేసుకొని భగవంతుడే అపరిమితమైన ఆనందాన్ని ఇవ్వగలడన్న ఎరుక కలిగి భగవంతుని వైపు మరలుతున్నాడు చూడండి. అటువంటి మార్చుకోవడం అంటే ఆ ఆలోచనని అటువైపు నుంచి ఇటువైపుకు తిప్పుకోవడం అనేది ఏదైతే ఉందో దానికి ఆనందించి ఆ విధంగా చేసిన స్తుతిని ఆస్వాదిస్తున్నవాడు కాబట్టి స్తవప్రియ అవుతున్నాడు అని చెప్తున్నారు. పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తాం, చదువురా బాగా అని చెబితే వాడికి అన్ని కావాల్సినవన్నీ ఇచ్చిన తర్వాత కూడా వాడు సరిగ్గా చదవలేకపోయినా, మంచి మార్కులు తెచ్చుకోలేకపోయినా తల్లిదండ్రులుగా ఎంత బాధపడతాం. వీడి కోసం ఎంత చేస్తున్నా వీడికి ఏం అర్థం కావట్లేదే అని చెప్పి. మరి ఇంత వేద విజ్ఞాన సంపదని మనకి ఇచ్చిన భగవంతుడు దాని వైపు మనం దృష్టి పెట్టకుండా మన ప్రాపంచిక విషయాల వైపే మన ఆలోచనలను తిరుగుతూ ఉంటే ఆయనకి ఏమనిపిస్తుంది? ఒక రకంగా బాధపడతాడు కదా, అరే ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చినా కానీ చూడలేకపోతున్నారే వీళ్ళు అని. అటువంటి భక్తులు కూడా తిరిగి అర్థం చేసుకొని తెలుసుకొని భగవంతుని వైపు తమ దృష్టిని మరలించగలుగుతున్నారు. కాబట్టి అటువంటి భక్తిని, అటువంటి స్థుతిని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నవాడు అనేది స్తవప్రియ అన్న నామంలో మనం మొట్టమొదట తెలుసుకోగలిగింది. ఇంకా మిగిలినవి భక్తులు ఏ రూపంలో ఆయన్ని స్తుతించినా
మంచి మంచి పాటలు కీర్తనలు పాడుతూ భగవంతుణ్ణి స్తుతించారా, భజనలు చేస్తూ భగవంతుణ్ణి స్తుతించారా, లేదా మంత్రోచ్చారణలతో వేదాధ్యయనములతో వేద పఠనములతో భగవంతుణ్ణి స్తుతించారా, ఇవి ఏవైనా సరే స్వచ్ఛమైన మనస్సుతో చేసినప్పుడు మాత్రమే. ఒక ఇది ఉంటుంది చూడండి, అండర్లైన్ చేసి, ఇది డిస్క్లైమర్ అన్నమాట. ఎన్ని విధానాల్లో భగవంతుణ్ణి ఆరాధించినా ఆరాధించే విధానం కంటే ఆరాధించేవాడి మనస్సు, మానసిక పరిపక్వత మాత్రమే ముఖ్యం అవుతాయి. కాబట్టి అటువంటి వాటి ద్వారా ప్రీతి చెందుతున్నవాడు అన్న అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్తవ్య అన్నప్పుడు ఆ స్తోత్రముల రూపములో ఉన్నవాడు అన్న అర్థాన్ని ఒకటి మనం గ్రహించవచ్చు. అందుకనే విష్ణు సహస్రనామం మనం నేర్చుకుంటున్న విష్ణు సహస్రనామంలోని ఫలశ్రుతిలో మొట్టమొదటి శ్లోకం ఏముంటుందండి? ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం. అంటే ఈ విధంగా కీర్తించబడేవాడు పరమాత్ముడు అని యుధిష్ఠిరుడికి భీష్ముల వారు చెబుతున్నారు. ఇంత దివ్యమైన తేజస్సు కలిగిన పరమాత్మునికే ఇన్ని 1000 నామాల ద్వారా కీర్తనలు జరుగుతున్నాయి, మనం చేయగలుగుతున్నామని త్రిమూర్తి స్వరూపమైన కేశవస్య అని చెప్పుకున్నాం కదా. కేశవుడు అన్నప్పుడు మనం కేశవ నామానికి అర్థం తెలుసుకున్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగానే అర్థం చేసుకుంటూ వచ్చాం కదా. బ్రహ్మ శివుల సృష్టి కూడా ఆయన ద్వారా జరిగిందంటే ఆయన పరంగానే చెప్పుకున్నాం. అంటే ముగ్గురు కూడా భగవంతుని స్వరూపాలుగా చెప్పుకున్నాం. అటువంటి గొప్ప మహాత్ముడైన వాడే పురుషోత్తముడు అవుతున్నాడు. అటువంటి పురుషోత్తముని యొక్క దివ్య నామములే ఈ 1000 నామాలు అనేది ఆ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. కాబట్టి భగవంతుణ్ణి స్తుతి చేసేటువంటి ప్రతిదీ కూడా గొప్పదైనదే, లేదా ఆ భగవద్ లక్షణాలు అంత గొప్పవి. కాబట్టి మనం ఇంతకే ముందు శ్లోకంలోనే చెప్పుకున్నాం కదా, మహాశబ్దంతో ఆయన గుణగణాలన్నింటినీ చెప్పుకుంటూ వచ్చాం. ఇంతటి గొప్పవాడు కాబట్టి ఆయనే ఈ స్థుతులన్నిటికీ కూడా అర్హుడవుతాడు. గొప్పవాడిని పొగిడితే లాభం, ఏమీ లేనాడిని పొగిడితే ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు మనం ఏదన్నా ఆశించి పొగడాలంటే చాలా మంది ఉంటారు కదా, ధనవంతుల్ని చూసి వాళ్ళ భజన చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఏదో వస్తుంది అని. మరి భగవంతుణ్ణి ఉద్దేశించి స్తుతి చేస్తున్నామంటే ఏమొస్తుందని చేయాలి? భగవత్ప్రాప్తి రావాలని చేయాలి. మనకు కావాల్సిన విషయప్రాప్తి కాదు కదా. కాబట్టి భగవత్ప్రాప్తి కోసం చేసే స్తుతి గొప్పదవుతుంది. ఆ స్తుతి చేయించుకుంటున్నవాడు గొప్పవాడుగానే ఉన్నాడు అనేది స్తవ్య, స్థవ ప్రియ, ఈ 2 నామాల్లో మనం తెలుసుకుంటున్నాం. తర్వాత స్తోత్రం, ఆయన్ని చేసే స్తోత్రం ఏదైతే ఉందో అది కూడా ఆయనే. మనం విశ్వ సహస్రనామం చదివామా, లలితా సహస్రనామం చదివామా, నారాయణీయం చదివామా, భగవద్గీత చదివామా, మరింకేవో భాగవతం చదివామా, రామాయణ కథలు తెలుసుకున్నామా, పురాణాల్లోకి వెళ్ళి నేర్చుకుంటున్నామా, ఏది చేసినా, ఏది చూసినా, ఏది చదివినా ప్రతిదీ కూడా ఆయన స్వరూపం. ఎందుకంటే భగవంతుడి నుండే వాక్కులు వచ్చినాయి, ఆ వాక్కుల నుండే ఇవన్నీ ఏర్పడినాయి. కాబట్టి ప్రతిదీ కూడా ఆయనమయంగా, ఆయనతోనే ఉంటుంది, ఆయన ద్వారానే వచ్చింది. కాబట్టి ప్రతి స్తోత్రము కూడా భగవత్ స్వరూపంగానే మనం స్వీకరించాలి. అంటే చేసే స్తోత్రము, ఆ స్తోత్రములో ఉన్న స్తుతులు, అందులో ఉన్న అక్షరాలు లేదా మంత్రాలు, వాటిని కూర్చున్న విధానం, ప్రతి అక్షర శక్తి ఆయనగానే ఉన్నప్పుడు వాటన్నిటి ద్వారా ఏర్పడిన స్తోత్రములు కూడా ఆయనే అవుతాడు కదా. ఆ విధంగా అన్నింటికీ మూలమైన వాడు కాబట్టి ఆ స్తోత్ర స్వరూపంగా కూడా భగవంతుని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ని చేసినా ఇవన్నీ కూడా నిజమైన భక్తుల ద్వారా ఏర్పడిన స్థుతులు, కొన్ని భగవంతుని ద్వారానే అందించబడినవి వేదాల రూపంలో మరికొన్ని. వీటన్నింటి ద్వారా చేస్తున్నది ఆయనని మాత్రమే. కాబట్టి అటువంటి స్తోత్రములన్నీ చేయించుకుంటూ ఆ స్తోత్ర స్వరూపముగా ఉన్నవాడు అని స్తోత్రం అన్న నామంలో మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. దీనికి ధ్రువుడి కథను చెప్పారండి. అంత కఠోర సాధన చేసి ఆ విష్ణు ప్రాప్తి పొందిన తరువాత ఆయన చూసిన ఆ క్షణంలో స్థాణువైపోయాడట. ఆయన నోట వెంట మాట రాలేదట ధ్రువుడి వెంట. అప్పుడు ఆయన తలని తన శంఖంతో నిమురుతూ ఉంటే ఆ స్పర్శకు ఒక్కసారిగా తనలో నుంచి ఆ వాక్శక్తి బయటకు వచ్చి, స్థాణువైపోయిన నాలో తిరిగి పునరుజ్జీవనింప చేసి నన్ను ఇంత గొప్ప, ఇలా ఉద్ధరించిన వాడవు, ఇంత గొప్పవాడవు నువ్వేనయ్యా అని ధ్రువుడు ఆయన్ని కీర్తించడం జరిగిందట. కాబట్టి మనం పలికే ప్రతి వాక్కు, ప్రతి నామం, ప్రతిదీ కూడా భగవత్ కటాక్షమే, భగవంతుని వల్లే సాధ్యపడింది. ఇక్కడ ఎవరు గొప్పవారు లేరు.
ఎవరు చేతకాని వారు అంతకంటే కాదు. మనం ఏ రూపంలో భగవన్నామం తీసుకున్నా అది వారికి భగవత్ ప్రాప్తి వల్లే కలిగింది కాబట్టి వారు ఏ విధంగా భగవంతుణ్ణి పూజించినా అది భగవంతుడికే చేరుతుంది, భగవంతుని వల్లనే అది సాధ్యమైంది. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే వారు అంత చక్కగా అంత శుచిగా మడిగా పూజలు చేయగలిగారు, నేను చేయలేకపోతున్నాను, వాళ్ళు అంత బాగా చదివారు, వాళ్ళు ఇన్ని పారాయణలకు అటెండ్ అయ్యారు, నేను వెళ్ళలేకపోయాను, వారు ఇన్ని పుణ్యక్షేత్రాలు దర్శించారు, నేను చేయలేకపోతున్నాను, ఇట్లాంటి బాధలు ఏవి మనలో కలగవన్నమాట. ఎవరికి ఏది ప్రాప్తో అదే దక్కుతుంది అని మొదటి నుంచి చెప్పినప్పుడు వాళ్ళు ఆ పుణ్యతీర్థాలను పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా భగవత్ సాన్నిధ్యం పొందుతుంటే అది వెళ్ళలేకపోయినా సరే తామున్న స్థానం నుంచి భగవంతుణ్ణి ప్రార్థించగలిగి ఆరాధించగలిగి కూడా అదే ప్రాప్తిని మిగిలిన వారు పొందొచ్చు అనేది భగవంతుడే చెప్తున్నాడు. మనకి కుమారస్వామి వినాయకుడు కథలు చెప్పుకున్నప్పుడు కూడా అదే కదండి. ఆయన దేశమంతా సంచరించాడు తల్లిదండ్రుల్ని దర్శన భాగ్యం చేసుకునే ముందు. మరి వినాయకుడు ఉన్న స్థానం నుండే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూనే వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాడు. కాబట్టి మనం ఎంత తిరగగలుగుతున్నాం, ఎంత వెచ్చించగలుగుతున్నాం, ఎంత ఘనంగా చేయగలుగుతున్నాం అనేది ఎప్పుడూ కూడా అవసరమైన విషయం కానే కాదు. ఎటువంటి మనస్సుతో చేయగలుగుతున్నాం అన్నది మాత్రమే. మరి ఆయన కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ఎలా ప్రవేశించగలిగాడంటే ఆయన నిజభక్తి ఆయనని ఈయన కంటే కూడా ముందుండేలా చేసింది. ఇవే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పురాణ కథలు చెప్పారు అంటే భగవత్ కథలు చెప్తున్నారు అంటే భగవంతుడికే ఎప్పుడు పరిమితం చేయొద్దు, ఒక నామానికి ఒక రూపానికి ఒక ఆకారానికి పరిమితం చేయొద్దు. ప్రతి ఒక్క కథ నుండి ప్రతి ఒక్క పురాణం నుండి ప్రతి ఒక్క వేదము నుండి ఎన్ని తీసుకున్న ఉపనిషత్తులైనా వేదాలైనా వేదాంతాలైనా ఇంకేవైనా సరే ఏవి తీసుకున్నా ప్రతి ఒక్కటి మనకి అక్కడ మనం ఉండవలసిన విధానాన్ని మన ఆలోచన విధానాన్ని మాత్రమే సూచిస్తుంది. అటువంటి జ్ఞాన దృష్టితో మాత్రమే చూడగలిగినప్పుడే మన అవిద్యలు దూరమై సక్రమమైన ఆలోచనలు, అనవసరమైన వాటికి బాధపడడం కుంగిపోవడం తగ్గిపోతుంది. ఎప్పుడూ ఎవరము ఎక్కడా తక్కువ కాదండి. ఆయన దృష్టిలో అందరూ సమానం అని అనుకున్నప్పుడు ఈ గొప్ప గొప్ప తక్కువ అన్న తారతమ్యాలు మనం ఎందుకు పెట్టుకోవాలి? వారు చేయగలిగింది వారు చేశారు, మనం చేసేది మనం చేద్దాం. నేను చేసేది నాకు గొప్ప, మీరు చేసేది మీకు గొప్ప, అంతే అవుతుంది తప్ప నాలాగా మీరు ఉండాలనుకున్నా మీలాగా నేను చేయాలనుకున్నా మనకు సాధ్యపడేది కాదు. నా శక్తియుక్తులు ఇంతే ఉన్నాయి, మీ శక్తియుక్తులు ఇంకా ఉండొచ్చు. కాబట్టి ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు చేయాలనుకోవాలి తప్ప మరొకరిని చూసి మరొకరి వలన చేయడం అనేది జరగకూడదు. ఆ మరొకరి వలన చూసి చేయవలసి వస్తే భగవంతుడి వలన భగవంతుడిని చూసి నేర్చుకోవాలే తప్ప మనలాంటి మనకు తోటి వారిని చూసి మాత్రం అనవసరంగా ఇటువంటి అపోహలు భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది మళ్ళీ మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎన్ని నామాల్లో ఒకే అర్థాన్ని తిరిగి 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 చెప్పుకుంటున్నాము అంటే అంతలా మననం చేసుకుంటే తప్ప మన బుద్ధి దారిలో ఉండదు, మనం ఒక తాటిలో నడవలేకపోతాం అనమాట. కాబట్టి ఇన్నిసార్లు చెప్పుకున్నా ఇన్ని విధాలుగా మార్చి మార్చి తిరిగమరగ చేసి వెనక నుంచి ముందుకో ముందు నుంచి వెనక్కో పైనుంచి కిందకో ఎన్నిసార్లు మార్చి చెప్పుకున్నా ఒకటే భగవతత్వం. హెచ్చుతగ్గులు లేవు, మార్పులు లేవు, భయాలు లేవు, లిమిట్స్ లేవు. లేకపోతే ఏమంటారు ఇంత గొప్పగానే చెయ్యాలి అని ఎవరు భగవంతుడే చెప్పలేదు. ఇంకెవరు చెప్పిందో మనం ఎందుకు వినాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఒక్కటే ఆయన కోరుకుంటున్నాడు, పరిపూర్ణముగా పూర్తిగా స్వచ్ఛందముగా స్వచ్ఛముగా ఆయనకి సమర్పణ భావన కలిగి ఉండడం. ఆయన అడిగింది అదొక్కటే, దానికి ఇంకా మిగిలిన తోకలన్నీ మనం కలుపుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఈ విధంగా చేసే ప్రతి స్తోత్రము కూడా భగవంతుడిగానే చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి కళ్యాణ గుణములున్న ఆ భగవంతుని చేసే ప్రతి స్తోత్రము కూడా ఆ నిజ భక్తుడికి సచ్చిదానందానుభూతి, సచ్చిత్ ఆనందం, అటువంటి ఆనందానుభూతిని పొందగలుగుతాడు. కాబట్టి ఆ విధంగా చేస్తున్న స్తోత్రము, ఆ స్తోత్రము ద్వారా స్తుతింపబడుతున్న వాడు రెండు వేరుగా కనిపించడు, ఒక్కడుగానే ఉంటాడు అనేది స్తోత్రము అన్న నామం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఏ స్తోత్రం చేసినా ఒకే భగవంతుడికి చేరుతుంది. ఇవాళ ఏమంటారు శ్రీరామనవమి, ఇవాళ శివపంచాక్షరి స్తోత్రం చదివితే ఎట్లాగా తప్పు కదా అంటే ఏం లేదు, రాముల వారు కూడా దాన్ని స్వీకరిస్తారనమాట. అదేవిధంగా ఇది కార్తీక మాసం, విష్ణువుక
శివుడికా అన్న గొడవలు మనం పెట్టుకోని అవసరంలా. ఎక్కడికి వెళ్ళి ఎవరికి ఏ గుడికి వెళ్ళి ఏ పూజ చేసినా, ఏ గుడిలో ఏ దీపం వెలిగించినా చేరుతుంది ఒకటే భగవంతుడికి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ చేసే భక్తి మాత్రమే తప్ప గుడి, ప్రాంతం, ప్రాంగణం, పెద్ద 1,00,000 ఒత్తుల, 1,00,000 ఒత్తుల ఇవేమీ ఆయనకు అవసరం లేదండి. తర్వాత స్తుతి. స్తోత్రము అన్నప్పుడు స్తుతుల సమాహారం అండి. అంతే కదా, స్తోత్రము అన్నప్పుడు ఎన్నో శ్లోకాలు. ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం అంటున్నాం, 108 శ్లోకాలు తీసుకున్నాం. 108 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకము మళ్ళీ ఒక్కొక్క నామము ఇలా లెక్క తీసుకుంటే ఇవన్నీ స్తుతులు అవుతాయన్నమాట. ఒక్కొక్క నామం ద్వారా ఆయన్ని స్తుతిస్తున్నాం. అంతే కదా, నువ్వు ఇంత గొప్పవాడవయ్యా, నీకు ఇన్ని గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయ్యా, నీకు ఎంత ఉదార స్వభావం ఉందయ్యా, మేమే అది తెలుసుకోలేకపోతున్నాం. లేదా ఇంత గొప్ప లక్షణాలున్న భగవంతుడు భక్తుణ్ణి కూడా ఎలా ఉద్ధరిస్తున్నాడు, ఇంత గొప్ప లక్షణాలున్న భగవంతుని భక్తుడు కూడా సమానముగా అంత గొప్పవాడు భగవత్ సమానముగా ఎలా అవుతున్నాడు, ఇలాంటివే కదా మనం అన్ని చూస్తున్నాం. కాబట్టి స్తోత్రం భగవత్ స్వరూపం, స్తోత్రములో ఉన్న ప్రతి స్తుతి కూడా భగవత్ స్వరూపం. మరి ఆ భగవంతుని ఉద్దేశించి చేసిన నామమే కదా. ఆ నామములో ఉన్న అక్షరాలు, ఆ అక్షరాల కూడిక, వాటి వెనకాల ఉన్న పరమార్థం కూడా ఆయననే తెలుపుతుంది. కాబట్టి స్తుతి, ఏ స్తోత్రము ద్వారా ఆయనని స్తుతిస్తున్నామో ఆ స్తోత్రములో ఉన్న ప్రతి విషయం కూడా మళ్ళీ ఆయనే అవుతుంది. స్తోత్రము స్తుతి చేయడం కూడా, స్తుతి చేస్తున్న వాడు కూడా భగవత్ స్వరూపములే అనేది ఈ శబ్దంలో మనకి తెలుసుకోవలసిన అర్థం అన్నమాట. కాబట్టి ఆ స్తుతించేవారు అని అనుకున్నప్పుడు ఎవరు స్తుతించట్లేదు ఆయనని? ఎప్పుడు స్తుతించట్లేదు? సర్వకాల సర్వావస్థలయందు ఉన్న పరమాత్ముణ్ణి అన్ని యుగాలలోనూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, మనం చెప్పుకునే 14 భువన లోకాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్తుతించేది ఆయననే. కాబట్టి ఎవరికి తగ్గట్టు, ఎవరికి ఇష్టమైనట్టు, తగ్గట్టు అంటే కాబట్టి ఆ ప్రతి స్తుతి కూడా ఆయనగానే ఉంది. కాబట్టి ఏదైనా ఆయనదే, ఆయనే అనేది అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి స్తోత్రముతో చేసే స్తుతి లేదా గానములతో చేసే స్తుతి, మనం భగవద్గీత చదువుకున్న, వేదములను పఠించిన, స్తోత్రములు చదివిన, భగవన్నామ సంకీర్తనలు చేసిన ఇవన్నీ స్తుతులవుతాయి అనుకుంటే ఈ స్తుతులు కూడా భగవత్ స్వరూపములే. కాబట్టి వాళ్ళదేముంది, ఊరికే ఏవో తెలిసిన 4 భజన పాటలు పాడుకుంటున్నారు, వాళ్ళు అంత గొప్ప భక్తులు అయిపోతారా అని అంటే, వాళ్ళు ఆ స్వచ్ఛమైన మనసుతో ఆ భజన పాటలు మాత్రమే పాడగలిగితే కూడా అది ఆయనకు అంగీకారంగానే ఉంది కదా. అటువంటప్పుడు ఆయనకి ఈ భేదాలు లేనప్పుడు ఎటువంటి ఆరాధనని మనం భగవంతుడికి చేసినా కూడా, ఏ విధంగా భగవంతుడి నామాన్ని స్తుతించినా కూడా అది భగవద్నామ సంకీర్తనే అవుతుంది. ప్రతిదీ భగవద్ దృష్టితోనే చూడగలగడం అనేదే ఈ శ్లోకంలో ఉన్న ప్రతిదీ మనకు తెలుపుతుందండి. అందుకనే మన ధర్మంలో ఉన్న అలవాటు ఏంటండి, ఇంట్లో ఉన్న మనకు పుట్టే పిల్లలకి కూడా ఆ భగవంతుడి పేర్లే పెట్టుకొని ఆ విధంగా వాళ్ళని పిలుస్తూ కూడా తరించగలిగిన అవకాశాన్ని మన ధర్మం మనకు కలిగించింది. ఎందుకంటే భగవద్ నామంలో ఉన్న శక్తి అంత గొప్పది. కాబట్టి ఈ కలియుగంలో అంతకు మించిన గొప్ప పని చేయగలిగిన సమర్థత అందరికీ ఉండకపోవచ్చు. కాబట్టి భగవంతుణ్ణి చేరడానికి ఇచ్చిన సులువైన మార్గం భగవన్నామాన్ని ఎల్లకాలం, అంటే ఎంతకాలం కుదిరితే అంతవరకు కూడా స్తుతించగలగడం. ఎందుకంటే ఆ స్తుతి కూడా ఆయనే అయి ఉన్నాడు కాబట్టి. తర్వాత స్తోత, మనం ఇందాక అనుకున్నాం కదా, స్తుతి స్తోత, ఆ స్తుతించేవాడిని స్తోత అని చెప్పాలట. కాబట్టి ఆ తనని స్తుతిస్తున్న వారి స్తోత్రములకు ఎంతో పరవశుడైపోతున్నవాడు కాబట్టి స్తోత అవుతున్నాడట. ఇంతలా స్తుతించి తననే ఆరాధిస్తున్న వాళ్ళందరినీ కూడా ఎంతో గొప్పగా గర్వంగా చూసుకునేవాడు కాబట్టి కూడా స్తోత అవుతున్నాడట. కాబట్టి స్తోత్రము భగవంతుడే, ఆ స్తుతి భగవంతుడే, చేస్తున్న స్తోత కూడా భగవంతుడే. అన్నీ భగవత్ స్వరూపమే, భగవత్ సమానమే. సృష్టిలో భగవంతుడు కానిదేదీ లేదు. ప్రతి ఒక్కరి అంతరాత్మగా, ఆత్మస్వరూపముగా ఉన్నది ఆయనే. కాబట్టి ఆయన ఏంటి, తనని పొగుడుతున్న వాళ్ళని, తనని స్తుతిస్తున్న వాళ్ళని తిరిగి ఆయనే స్తుతిస్తాడట. వీళ్ళు నాకు నిజ భక్తులు, వీళ్ళు నిజమైన భక్తిని నా యందు కలిగి ఉన్నారు అన్న ఉద్దేశంతో. కాబట్టి అటువంటి గొప్ప స్తుతి చేయగలిగిన స్తోతలు ఎవరైతే ఉన్నారో వారి లక్షణాలను కూడా చెప్తున్నారండి. ఎప్పుడూ భగవత్ ఆలోచనలోనే ఉండడం వలన, ఆ భగవంతుడి నామం తప్ప, భగవంతుని కీర్తన తప్ప
మరొకటి వారు మళ్ళీ ఎరుగరు కాబట్టి అలాంటివేమీ చేయరు కాబట్టి వాళ్ళు పూర్తిగా దయామూర్తులుగా మారిపోతారట. కోపావేశాలన్నింటినీ తగ్గించుకోగలుగుతారట. సుఖదుఖాలన్నింటినీ సమభావనతో చూడగలుగుతారట. మనస వాచ కర్మణ, మనోవాక్కాయాన్ని నిన్న కూడా చెప్పుకున్నాం కదా, మనోవాక్కాయ కర్మలని. కాబట్టి అలా మనస వాచ కర్మణ అన్ని విధాలుగా కూడా పరిపూర్ణులుగా ఉండి ఎంతో శుద్ధిగా భగవంతుణ్ణి మాత్రమే కీర్తించగలుగుతారు. కాబట్టి వారికి మరి ఇంకే కర్మ ఫలాలు అంటకుండా భగవంతుణ్ణి చేరగలుగుతారు. అలాంటి వారికి ఇంకా పొగడతలు నిందలు అన్న తారతమ్యాలు కూడా ఉండవు. దేన్నైనా సమభావంతో చూడగలిగినప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ పుణికిపుచ్చుకోగలుగుతారట నిజమైన భక్తితో భగవంతుణ్ణి స్తుతించగలిగిన వారు. కాబట్టి అటువంటి వారే నిజమైన భక్తులు అవుతున్నారు. అలా చేయగలిగిన స్తోత్రము, స్తుతో, యజ్ఞము ఏదైనా సరే భగవంతుడి వరకు చేరుతుంది అనేది ఒక అర్థాన్ని మనం భక్తిపరంగా చూస్తే, సర్వాత్మకంగా ఉన్నటువంటి భగవంతుడే స్తుతి కూడా చేస్తున్నాడు అన్న అర్థాన్ని మనం స్తోత్ర రూపంలో తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు మనందరం ఇప్పుడు ఇక్కడ విశ్వాసనామం చదువుతున్నామంటే మనలో ఉన్న ఆత్మస్వరూపం. మరొకరు వేరే దగ్గర వేరేది చదువుతున్నారంటే వారిలో ఉన్న ఆత్మగా ఉన్న భగవంతుడు. అలా అన్నీ కూడా ఆయన ద్వారానే చేయబడుతున్నాయి. మనమేదో చదివేశాం, మనమేదో వినేసాం, మనం మాట్లాడగలుగుతున్నాం, మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, ఇంత గొప్పగా అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదనమాట. ఆ స్థితి నుంచి బయటకు రాగలడమే కదా ఉన్నతం. కాబట్టి ప్రతిదీ కూడా భగవంతుని మూలంగానే జరుగుతుంది. భగవంతుడే చేస్తున్నవాడు, చేయిస్తున్నవాడు. ఆ చేస్తున్నది ఏదైతే ఉందో అది కూడా ఆయనే అనేది మనకి మహాక్రతువు కాదు, స్తుతిగా, స్తోత్రముగా అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత రణప్రియ. రణము అన్నప్పుడు, రణము అన్న శబ్దానికి 2 రకాల అర్థాలు చెప్పారండి. చలించే గుణాన్ని, శబ్దము లేదా ధ్వని, వీటిని రణములు అని చెప్పచ్చట. దాని నుంచే రణము అన్న శబ్దానికి యుద్ధము అన్న అర్థం కూడా వచ్చిందంట. ఎందుకంటే యుద్ధ రంగంలో ఉన్నప్పుడు ఆ యుద్ధం పూర్తయ్యే వరకు నిరంతరంగా శబ్దాలు జరుగుతూనే ఉంటాయి. అది కొనసాగుతూనే కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. హాహాకారాలు అవ్వచ్చు, గంభీర ధ్వనులు కావచ్చు, యుద్ధవేది మోగిస్తున్నప్పుడు వచ్చే ధ్వని కావచ్చు. ఇవన్నీ కూడా కలుపుకొని రణము అన్న శబ్దానికి యుద్ధము అన్న అర్థాన్ని కూడా ప్రతిపాదించడం జరిగిందట. కాబట్టి ఈ రణము అన్న నామాన్ని, రణప్రియ అన్న నామాన్ని ఇలా 3 రకాలుగా చలనాన్ని ఉద్దేశిస్తూ, ధ్వనిని లేదా శబ్దాన్ని ఉద్దేశిస్తూ, యుద్ధాన్ని ఉద్దేశిస్తూ కూడా అర్థం చేసుకోవచ్చట. ఇప్పుడు యుద్ధము పరంగా చూసినట్లయితే రణప్రియ అన్నప్పుడు యుద్ధములంటే ఆయనకి చాలా ఇష్టము అని చెప్తున్నారండి. ఎటువంటి యుద్ధాలు ఇష్టము అని అంటే, దుర్మార్గులని రూపుమాపడానికి, ధర్మాన్ని సుస్థిరపరచడానికి, దుష్టులను సమూలంగా నాశనం చేయడానికి చేసే యుద్ధాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆ భగవంతుడే యుద్ధం చేస్తాడు అని. అందుకనే కదా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగములోనూ సంభవిస్తున్నాడు, అవతరిస్తున్నాడు అని అంటే అర్థం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి అధర్మ పరిపాలన చేస్తున్న వారిని నశింపచేస్తూ ఆ దుష్టులని పరిపూర్ణంగా సమూలంగా నాశనం చేసేసి అక్కడ సత్పురుషులను కాపాడడం అనే యుద్ధం చేయడానికే భగవంతుడు ఆ అవతారం ఎత్తి వస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయనని రణప్రియ అని అర్థం చేసుకోవచ్చట. అందుకనే ఆ విష్ణు స్వరూపాన్ని చూసినప్పుడు ఆయన ధరించి ఉన్నటువంటి ఆయుధాలు సూచించేవి అవే: శంఖము, చక్రము, గద, శారంగము, ఖడ్గము. ఈ పంచాయుధాలని ఆయన ఎందుకు ధరించి ఉన్నాడు అంటే, ఈ విధంగా లోకరక్షణ చేయడం కోసం ఎప్పుడైనా సరే అవతారం ఎత్తడానికి సంసిద్ధుడిగా ఉన్నవాడు. మరి యుద్ధానికి వెళుతున్నవాడు దగ్గర పెట్టుకోవాల్సినవేంటి? యుద్ధంలో వాడవలసిన ఆయుధాలనే కదా. ఇంకేవో పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? నేను బాలకృష్ణుడిగా నా కృష్ణ పరమాత్మగా నా పిల్లను గ్రోవిని మాత్రమే ధరించి ఉంటానంటే దాంతో యుద్ధం చేయడానికి సరిపోదు కదా.
సత్వగుణ సంపన్నులని తన వైపుకు ఆకర్షించడానికి పిల్లల గురువు ఉపయోగపడుతుందేమో కానీ దుర్మార్గులని దుష్టులని సంహరించడానికి కాదు. అక్కడ సుదర్శన చక్రాన్ని మాత్రమే సంధించాలి. కాబట్టి ఇటువంటి ఆయుధాలన్నీ ఆయన ధరించి ఉన్నాడు అంటే అర్థం ఎప్పుడైనా సరే అధర్మం పెరిగిపోతున్నప్పుడు, వృద్ధి చెందుతున్నప్పుడు ఆ ధర్మాన్ని పెంచుతున్న వారిని, అది పెరుగుతున్న విధానాన్ని రెండింటినీ సమూలంగా తుంచివేయడం కోసం చేయవలసిన యుద్ధానికి సన్నద్ధుడై ఉన్న విష్ణు పరమాత్మని మనం ఇన్ని ఆయుధాలని గ్రహించి ఉన్న స్వరూపముగా అర్థం చేసుకోవాలట. ఆ విధంగా ఆయనని రణప్రియ అని అర్థం చేసుకోవచ్చట. చలనాన్ని, గమనాన్ని సూచించే విధంగా ఎటువంటి అర్థం చెప్తున్నారు అని అంటే, సూర్యచంద్రాదుల రూపంలో చలిస్తూ గమిస్తూ తన తేజస్సును, ప్రకాశాన్ని ఎలా అయితే అందరికీ ప్రసరింపచేస్తూ వాళ్ళని ఆనందపరుస్తున్నాడో ఆ విధంగా ఆయనని రణప్రియ అని చెప్పుకోవచ్చట. ఇక శబ్దపరంగా చూసుకున్నట్లయితే రణము, రవము ఈ రెండు పదాలు కూడా శబ్దము లేదా ధ్వని అన్న అర్థాన్ని తెలుపుతాయండి. కాబట్టి ఇప్పటి వరకు మనం స్తోత్రము, స్తుతి అని చెప్పుకుంటూ వచ్చాం కదా. కాబట్టి ఆ భగవన్నామ స్మరణతో మనం చేసేటువంటి మంగళప్రదమైనటువంటి స్తోత్రములు ఏవైతే ఉన్నాయో, కీర్తనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎంతో ప్రేమగా తీసుకుని ఆస్వాదిస్తున్నవాడు, ఆనందిస్తున్నవాడు వాటి ద్వారా అని, అవన్నీ ఆయనకి, ఆ పరమాత్మునికి ఎంతో ఆనందానుభూతులను ఇస్తున్నాయి అన్న విషయాన్ని కూడా రణప్రియ అన్న నామంలో మనకి చెప్తున్నారన్నమాట. కాబట్టి సూర్య భగవానుడు సృష్టి అంతటికీ వెలుగులు ప్రసాదిస్తున్నట్టే మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని చలిస్తూ మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని కూడా చేసేటువంటి పరమాత్ముడినే ఇక్కడ రణప్రియ అని అర్థం చేసుకోవచ్చట. అలాగే లోకరక్షణార్థం కోసం లేదా నిజ భక్తులను కాపాడడం కోసం ఎప్పుడైనా సరే యుద్ధం చేయడానికి సన్నద్ధుడై ఉన్న పరమాత్మని అర్థం చేసుకోవచ్చట రణప్రియ అన్న నామంలో. ఇన్ని విధాలుగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇటువంటి పరమాత్ముణ్ణే పరిపూర్ణ స్వరూపముగా అర్థం చేసుకుంటున్నాము. ఎందుకంటే అన్ని ఆయుధాలు ఉన్నాయి, ఆయనకి ఎదురొడ్డేవాడు ఎవరూ లేరు. తప్పకుండా ఆయన ఒకవేళ యుద్ధం చేసినా సరే గెలుపే తప్ప మరొకటి ఉండదు. తద్వారా తన భక్తులందరినీ కూడా ఆయన కాపాడిన వాడు అవుతున్నాడు. అలాగే ఇంత శక్తియుక్తులు ఉన్నవాడికి తనకు కావలసినదేదో పొందగలిగిన సమర్థత కూడా ఉంటుంది కదండి. ఇంకా లేనిదేం ఉంటుంది? లేనిదనేది ఉండదు. కావాలనుకున్న దాన్ని పొందగలుగుతాడు. రెండు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండిటి గుణాల పరంగా చెప్పుకున్నప్పుడు ఆయన పరిపూర్ణుడు అని పూర్ణ అనే శబ్దంలో, అంటే కావలసిన దాన్ని పొందటానికి ఇక ఏమీ అవసరం లేదు అనే స్థితికి వెళ్ళగలిగిన శక్తిని కలిగి ఉన్నవాడు. అలాగే అన్నింటిలో అంతటిలో ఉన్నప్పటికీ కూడా ఇంత సృష్టిగా ఆయన వెలువడుతున్నాడు, వ్యక్తమవుతున్నాడు అని అనుకున్నా సరే ఆయనలో ఉన్న పూర్ణత్వంలో ఎటువంటి లోటు కలగదటండి. ఇప్పుడు నిండైన కుండ నుంచి మనం అందులో ఉన్నటువంటి పదార్థాన్ని, నీటిను పంచిపెడుతూ వెళితే, అవసరమైన వారందరికి ఇస్తూ వెళ్తే ఆ కుండలోదంతా ఖాళీ అయిపోతుంది కదా, మిగలదు. అని ఈయన యొక్క పరిపూర్ణత ఎంత గొప్పదంటే అంతటి పరిపూర్ణత నుండి అందరికీ దాన్ని ప్రసాదించినప్పటికీ కూడా, ఎందుకంటే ఆయన లక్షణాలు, గుణాలని ఏవైతే చెప్పుకున్నామో అవి భక్తునికి కూడా ఇస్తున్నాడు, నిజభక్తి కలిగి ఉన్న వాళ్ళకి అని అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నదాన్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా ఆయన పరిపూర్ణతలో లోటు రావట్లేదు. అంతటి పరిపూర్ణుడు, నిత్య శాశ్వత పరిపూర్ణుడు అని చెప్పే ఉద్దేశంలో పూర్ణ అని ఒక అర్థాన్ని చెప్తున్నారు. భక్తుడైన వాడు చేసేటువంటి చిన్న చిన్న నివేదనలను కూడా సంతృప్తిగా స్వీకరించి ఆనందిస్తున్న వాడిగా కూడా పూర్ణ అని అర్థం చేసుకోవచ్చటండి. మరి శబరి ఇచ్చిన ప్రసాదాన్ని, పండ్లన్నీ తీసుకున్నా, కుచేలుడు అందించినటువంటి గుప్పెడు అటుకులు తీసుకున్నా ఇది నాకు సరిపోలేదు అని ఎక్కడ అనుకోలేదు కదా. వాళ్ళు ఎలా ఇచ్చారు అన్నదాన్ని స్వీకరించి అలా వాళ్ళని అనుగ్రహించిన వాడు కాబట్టి భక్తుడు ఇచ్చినది చిన్నదైనా సరే, మరి రుక్మిణీమాత వేసిన ఒక చిన్న తులసి ఆకుకే తూగినవాడు ఆయన. కాబట్టి భక్తితో చేసినది ఎంతటిదైనా సరే, అది ఎంత సూక్ష్మమైనదైనా సరే దానికే
పొంగిపోయేవాడు, దానికే సంతృప్తి చెందేవాడు అని పూర్ణ అన్న నామంలో భగవంతుడిని మనం గ్రహించవచ్చట. కాబట్టి ఆయనే మితంగా ఉన్నాడండి, మనకే అమితం. మనకి ఒక్క తులసాకు సరిపోతుందా చెప్పండి? ఒక ప్లేట్ నిండా భోజనం పెట్టినా స్వీట్ డిష్ ఇంకొకటి ఉంటే బాగుండేదే, లేకపోతే ఇంకేదన్నా కొత్త వెరైటీ యాడ్ అయితే బాగుండేదే అని అప్పుడు తప్ప తృప్తి చెందాం మనం. కానీ ఆయన 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 ముందే చెప్పారు కదా, పండో ఫలము ఏదైనా సరే, ఏ చిన్నది నీరో ఏది మనస్ఫూర్తిగా సమర్పించినా స్వీకరిస్తాను అని. కాబట్టి ఏ కొంచెం ఇచ్చినా ఆయన కడుపు నింపేసుకుంటున్నాడు, ఎంత ఇచ్చినా మన కడుపు నిండట్లేదన్నమాట. ఆ విధంగా అన్నింటిలోనూ పరిపూర్ణముగా ఉన్నవాడు, అంత పరిపూర్ణతను కూడా ఎప్పటికీ కోల్పోనివాడు అన్న అర్థాలని మనం పూర్ణ అన్న నామంలో తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టే మనకి తెలిసినటువంటి శాంతి మంత్రం ఉంటుంది కదా, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ శ్లోకం ఏం చెబుతుంది అంటే, ఆయన అన్ని విధాలుగాను పరిపూర్ణముగానే ఉన్నవాడు, ఆయన నుంచి ఉద్భవించినవన్నీ కూడా పరిపూర్ణముగానే ఉన్నాయి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇలాంటి పూర్ణమైనవి ఎన్ని ఆయన నుండి వెలువడినా ఆయనలో ఉన్న ఆ పూర్ణత్వం ఎక్కడా కూడా లోపించట్లేదు. ఇది పూర్ణ అన్న శబ్దాన్ని మనకి ఈ విధంగా తెలియపరుస్తుంది. అదే విధంగా రణప్రియ అన్నప్పుడు శత్రువులతో పోరాడి తన బంధువులని, తన సద్బంధువులను కాపాడుకునేవాడు. కాబట్టి ఆ విధంగా శత్రువులందరినీ సమూలంగా నాశనం చేసేసిన తరువాత పొందినటువంటి పూర్ణత్వాన్ని సూచికగా కూడా పూర్ణ అన్న నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, ముందు నామంతో అనుసంధానం చేసుకొని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు. కాబట్టి ఏది మనస్ఫూర్తిగా సమర్పించినా దానితోనే తృప్తి చెందగలిగినటువంటి పూర్ణ స్వభావుడు, అన్నిటిలోనూ అందరిలోనూ పరిపూర్ణముగా ఉన్నవాడు. ఇలాంటి అర్థాలన్నీ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. కాబట్టి పూర్ణ అన్న నామం అయిపోయింది. ఇప్పుడు పూరయిత, తనకి ఉన్న పూర్ణత్వం ఏదో తన భక్తులకు కూడా ఇస్తాడు. వారి కోరికలన్నీ కూడా పూర్తి చేసేవాడు, తీర్చేవాడు. పూరించడం అంటాం కదా, అలాంటి అర్థం అన్నమాట. కాబట్టి ఎటువంటి కోరికలు? భగవంతుడి స్తోత్రం తప్ప మరొకటి చేయకూడదు, ఆయన స్థుతిలోనే జీవనాన్ని సాగించగలగాలి, ఆయన వైపే మా దృష్టి ఉండాలి, దాని నుంచి వెనుతిరగకూడదు, మరలకూడదు. మరి ఏ భౌతిక వస్తు విషయాల యొక్క ఆలోచన మనసులో కలగకుండా, వాటి వైపు వ్యామోహం పెరగకుండా, భగవంతుని వైపే ఏకాగ్ర దృష్టితో సాధన చేయగలిగిన సమర్థత కావాలి అనే కోరికలు ఏవైతే ఉంటాయో అటువంటి కోరికలన్నీ తీర్చడానికే ఎంతో కష్టపడి చేస్తూ ఉంటాడట పరమేశ్వరుడు. అందువల్లనే ఆయన పరిపూర్ణత్వాన్ని భక్తుడికి కూడా ఇచ్చి భగవద్భక్తుడిని కూడా తనతో సమానంగా చేసుకోగలుగుతున్నాడు. భక్తుడైన వాడి కోసం మాట కూడా తప్పుతాడు. మనం భీష్ముడు చెప్పుకున్నాం కదా, యుద్ధంలో ఆయుధమే పట్టనన్నప్పుడు కూడా భీష్ముని మాటను నిలబెట్టడం కోసం చక్రాన్ని సంధించాడు ఆయుధంగా అని. కాబట్టి తన భక్తుల కోసం ఎంతకైనా సరే, అంటే మాట తప్పైనా సరే తన భక్తుల మా కోరికలని పరిపూర్ణంగా తీర్చేవాడు అన్న అర్థాన్ని కూడా మనం తెలుసుకోవచ్చట. కాబట్టి భగవంతుణ్ణి చేరాలన్న భక్తుని కోరికలని తప్పకుండా తీర్చేవాడు అన్న అర్థమే పూరైత తెలుపుతుంది. తర్వాతది పుణ్య, పుణ్యకార్యములన్నింటినీ ఆచరించే వాళ్లల్లో కూడా గొప్పవాడు, అన్నింటినీ పావనమునర్చేవాడు అన్న అర్థం పుణ్య అన్న నామం మనకి తెలియపరుస్తుందండి. మరి ఇంతటి గొప్ప గొప్ప శుభకరమైనవన్నీ, మంగళకరమైనవన్నీ చేసేవాడు పుణ్యమూర్తిగానే చెప్పబడతాడు కదా. కాబట్టి అటువంటి పుణ్యతత్వాన్ని, పావన లక్షణాన్ని మనం ఈ నామంలో తెలుసుకోవచ్చు అన్నమాట. అందరినీ పావనం చేసేవాడు, నీచులైన వారిని, దుర్మార్గులనైనా సరే ఒక్కసారి వాళ్ళు భగవన్నామస్మరణం తీసుకున్నారా అటువంటి వారందరూ కూడా పునీతులైపోతారు, పావనమైపోతారు. అటువంటి గొప్ప పుణ్యమూర్తి ఎవరినైనా సరే పావనమనర్చేవాడు అన్న అర్థం ఒకటి. మరొకటి, భగవంతుణ్ణి స్మరించినంత మాత్రానే మనలో ఉండే కల్మషాలన్నీ కూడా నశింపచేసేవాడు. కాబట్టి ఆయన పుణ్యుడవుతున్నాడట. ఎందుకంటే ఆయన స్తుతి తీసుకున్న విధానాన్ని బట్టి ఈ ఇంద్రియ సుఖాల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని తొలగించి మనకి
వాటన్నింటి నుంచి దూరం చేయగలుగుతున్నాం కాబట్టి ఇక మనకి ఎటువంటి పాపములు అంటే అవకాశం ఉండదు. ఆ విధంగా మనలందరినీ పవిత్రమనుస్తున్న పుణ్యమూర్తి అనే అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ అనేది తెలుస్తుంది. అందువల్లనే అది ఎలా జరుగుతుంది అంటే భగవత్ స్తుతి అన్నప్పుడు ఎన్నో విధాలుగా మనం ఇందాక చెప్పుకున్నాం, ఎన్నో పురాణ కథలు మనం ప్రహ్లాదుడి కథ తెలుసుకుంటాం, గజేంద్ర మోక్షం తెలుసుకుంటాం. భగవద్ ధ్యానంలో ఉండడం వల్ల ముక్తిని పొందిన వారి మరెంతో మంది గొప్ప మహర్షులు, సిద్ధులు అందరి గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఆ తెలుసుకునే విధానం ద్వారా కూడా మనలో ఉండేటువంటి ఆ వ్యామోహాన్ని తగ్గించగలిగిన గొప్పవాడు. భగవన్నామం తీసుకోవడము అంటే కఠినమైన దీక్ష సాధిస్తున్న వాళ్ళకి మాత్రమే అని కాకుండా ఈ విధంగా ఆయనని తెలుసుకుంటూ ఆయన గురించిన నిజమైన ఆలోచనని మనసులో పెంపొందించుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఉద్ధరించే పుణ్యాత్ముడు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందన్నమాట. అదేవిధంగా మరొక అర్థం ఏమిటి అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవి ఏవైనా వేదాలైనా శృతులైనా మా ఉపనిషత్తులైనా ఇంకేవైనా సరే వీటన్నింటినీ ఉపదేశించి వీటి ద్వారా ఆయన్ని చేరే మార్గాన్ని సూచించిన వాడు కూడా, అంటే ఒక పుణ్య మార్గం అంతే అవుతుంది కదా. ఇంతటి గొప్ప విధానాలను తెలుసుకోవడం ద్వారా సన్మార్గంలో మాత్రమే భగవంతుణ్ణి చేరగలుగుతారు. అటువంటి పుణ్య మార్గాలని అందరికీ బోధించిన వాడిగా కూడా ఆయనని పుణ్య అని అర్థం చేసుకోవచ్చట. ఇవి పుణ్య అన్న నామానికి తెలుసుకుంటున్న అర్థాలు. తర్వాతది పుణ్య కీర్తి. ఆయనకున్న కీర్తి అంత గొప్పది కాబట్టి ఆయనకున్న పుణ్య అన్న భావన, పుణ్యము అన్న భావనే ఆయనకున్న లక్షణమే ఎంతో కీర్తివంతమైనది. అటువంటి భగవన్నామ సంకీర్తనలు చేసిన వారు కూడా పుణ్యాన్ని ప్రసాదించడం అనేది ఆయనకున్న గొప్ప లక్షణం కాబట్టి దానినే కీర్తి అని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ భగవన్నామం తీసుకోవడం వల్లనే, ఆ భగవత్ స్తుతి వల్లనే మన పాపాలన్నీ దహించి వేయబడుతున్నాయి. కాబట్టి ఎలా అయితే అగ్నిలో వేసిన ప్రతి వస్తువు కూడా అగ్ని రూపంగానే మారిపోయి, అంతే కదండి, మనం అగ్నిలో ఏ వస్తువు వేసినా సరే అది కూడా ఆ అగ్ని గుణాన్ని సంతరించుకొని మండుతుంది కదా. అదేవిధంగా భగవంతుడి నామం తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా తనలాగే మార్చేస్తున్న, తన స్థాయికి సమానంగా చేస్తున్న భగవంతుడు కూడా అంతే కీర్తిమంతుడు అని ఆయన యొక్క పుణ్య గుణాలని పుణ్యకీర్తి అని తెలుపుతూ అటువంటి పరమాత్ముని పుణ్యకీర్తి అని తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి మార్గాలు ఏవేవి ఉన్నాయని అన్నప్పుడు మనకి తెలిసిందే. కృతయుగంలో తపస్సు అనేది ఆయన్ని కీర్తించగలిగిన మార్గం అయితే, త్రేతాయుగంలో యజ్ఞములు, ద్వాపర యుగంలో అర్చనలు, ఈ కలియుగంలో నామ సంకీర్తనలు, ఇవన్నీ కూడా అటువంటి సత్ఫలితాలను అందిస్తాయి. అటువంటి భగవంతుని యొక్క కీర్తి భక్తులకు పవిత్రతని వనరుస్తుంది కాబట్టి అటువంటి పవిత్రతను ఇచ్చేటువంటి భగవంతుడు కూడా ఎంతో కీర్తిమంతుడు అని ఆయనని పుణ్యకీర్తి అని అర్థం చేసుకున్నాం. ఇటువంటి కీర్తి ఉండడం వల్లనే ఇంతటి గొప్పవాడు కనుకనే ఆయన స్తోత్రాన్ని స్తుతిని చేసి అంతటి పవిత్రతని మనం కూడా పొందగలుగుతున్నాము అనేది అర్థమవుతుంది. తర్వాత అనామయ. ఆమయము అంటే ఒక వ్యాధి, జబ్బు అనే అర్థం వస్తుందటండి. కాబట్టి అనామయ అంటే ఆ జబ్బుని నయం చేస్తున్నవాడు, ఆ వ్యాధిని తొలగిస్తున్నవాడు, లేదా కష్టాలు, దుఃఖాలు, ఎందుకంటే ఈ సంసార సాగరంలో ఉన్న ప్రతిదీ కూడా మనకు ఒక వ్యాధిగానే ఉంటుంది కదా. అటువంటి వ్యాధులన్నింటినీ తొలగిస్తున్న వాడిగా ఆయనని అనామయుడు అని అర్థం చేసుకుంటున్నామట. కాబట్టి మనిషికి శారీరకంగా కొన్ని వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఉండొచ్చుగాక, అవి ఏదో ఒక మందుతో తగ్గిపోతాయేమో. కానీ అసలు ఈ సంసార పంకిలంలో ఉన్నన్నాళ్ళు, ఈ సంసార బంధంలో ఉన్నన్నాళ్ళు మనం ఎదుర్కొనేవన్నీ ఉన్నాయి చూడండి, ఇవే అన్నిటికంటే పెద్ద వ్యాధులట. కాబట్టి ఇటువంటి వ్యాధుల నుండి విముక్తి కలిగించేవాడు కాబట్టి ఆయనని అనామయుడు. మరి ఇంత స్తోత్రము స్తుతి చేసిన భక్తుడికి అందుతున్నదేంటి? భగవత్ ప్రాప్తి కదా. ఆ భగవత్ సాన్నిధ్యం చేసిన వారికి ఇటువంటి ఈ సంసార బంధనంలో ఉన్నటువంటి ఈ వ్యాధులేవి అంటవు. కాబట్టి అటువంటి వ్యాధిని వారి నుంచి దూరం చేసినటువంటి దివ్యమంగళ స్వరూపముగా ఆయనని అనామయ అని అర్థం చేసుకోవచ్చట.
కాబట్టి శరీరానికి వచ్చే వ్యాధులన్నీ స్థూలమైనవి అయితే మానసిక వ్యాధులు వాటి వైపు, అంటే మనకేదో ఒక జబ్బు కలిగింది అనుకోండి, అది స్థూలమైనది. ఏదైనా గాయం కలిగినా, ఇంకేవైనా అనారోగ్య సమస్యలు వచ్చినా, ఇవన్నీ స్థూలంగా చెప్పబడేటువంటి వ్యాధులు. సూక్ష్మమైన వ్యాధి అంటే, మానసిక వ్యాధి అంటే ఈ ఐహిక వస్తు విషయాల నుండి వ్యామోహం తొలగకపోవడం, ఎప్పుడూ అందులోనే ఉండాలనుకోవడం. ఇటువంటి వ్యాధులన్నీ కూడా ఈ 2 రకాల వ్యాధులు అంటే స్థూలమైనది సూక్ష్మమైనది రెండూ కూడా మనకి బాధనే మిగులుస్తాయి, అంతే కదా. కాబట్టి ఈ శరీరము మనస్సు ఇంద్రియాలకు లోబడి ఉన్నంత వరకు కూడా ఈ వ్యాధిగ్రస్తులమయ్యే మనం అందరము ఉన్నాము లేదంటే. కాబట్టి మనం వ్యాధిగ్రస్తులం అన్న విషయాన్ని తెలుసుకొని ఎప్పుడైతే ఆ వ్యాధిని పోగొట్టుకోవాలని భగవన్నామం తీసుకోవాలని సంకల్పిస్తామో అది మొదలు ఆయన మన వ్యాధిని చిన్న చిన్నగా తగ్గిస్తూ ఉంటాడట. ఇది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే ఇవేవి ఆయనకు అంటవు కాబట్టి మనకి కూడా అంటకుండా చేస్తాడు. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ విధంగా ఈ 2 శ్లోకాల ద్వారా భగవంతుని యొక్క గొప్ప లక్షణాలని స్వభావాలని ఆయన్ని స్తుతించడం ద్వారా ఏ మార్గములోనైనా సరే పొందేటువంటి ఫలితాన్ని, వీటన్నింటినీ కూడా ఈ 2 శ్లోకాల్లో మనం చూడొచ్చు. ఇది ఇవాళకి మనం తెలుసుకుంటున్నటువంటి కొంత జ్ఞానం.